సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఆరాధనమో యతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యత్ర జోలేశ విక్షిప్తం సమస్తం చరజస్తమః సీతారామ యతీంద్ర శ్రీ భావవాన్మయ బోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం పెదముత్తేవిలో ఆఖరి సప్తాహంలో చివరి రోజున పురాణ పురుషుడు 32వ అధ్యాయం మధ్యలో ఉన్నాం. వివరణ చెప్పుకోవటంలో అక్కడ ఎక్కడ కిందటిసారి ఆగిందో అక్కడి నుంచి మనం చెప్పుకుంటాం. ప్రజలు తమ గ్రామములను ఆశ్రమవాటికలుగా మలచుకొనుట మనువు కాలము నుండి వచ్చుచున్నది. అంటే ఒకప్పుడు ఈ భరత భూమిలో ఎటువంటి సంప్రదాయం వర్ధిల్లిందో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మనువు కాలం నుండి కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఆశ్రమవాటిగా మలుచుకొనడం అనేటువంటిది ఉండేది అని చెబుతున్నారు. వారి గ్రామములు కేంద్రీకరణ మక్కరలేని విద్యాలయములు, పరిమిత జనసంఖ్య గల గ్రామములు గురుకులములుగా వాసయోగ్యములై నిర్వహింపబడుచున్నవి. ఏ ప్రత్యేకమైన కేంద్రీకరణ అక్కరలేని విద్యాలయములు అంటున్నారు. అంటే విద్యాలయాలు ఏమిటండి అంటే అప్పుడు గ్రామాలన్నింటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ అప్పుడు కూడా గ్రామాల్లో పెట్టారా అంటే అని ఇప్పుడు అనుకుంటున్నదంతా కూడా లిటరసీ అని చెప్పారు మాస్టర్ గారు. ఇది అక్షరాస్యతే తప్ప ఎడ్యుకేషన్ కాదు అని చెప్పారు. విద్య అని దేన్ని పిలవాలి అంటే నువ్వు రోడ్డు మీద నించొని నువ్వు చేసిన పని వల్ల ఇంకోటికి గనక ఉపయోగం జరుగుతూ ఉంటే సమాజంలో దాన్ని విద్య అని చెప్పాలి అని చెప్పారు. ఇప్పుడు చదువుకున్న సర్టిఫికేట్స్ లేదా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాడిని రోడ్డు మీద నించొని ఇది నా పొట్టకూటికి నా కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి నిజంగా ఉపయోగం జరుగుతుందా అనేది చూసుకుంటే ఉపయోగపడుతుందని ఆన్సర్ వస్తే అది విద్య, కాకపోతే కాదు అని చెప్పారు మాస్టర్ గారు. అంటే వృత్తులన్నీ కూడా విద్యలో అని చెప్పారు. ఏవైతే ఈ రోజున ఆ వృత్తులు కనుక నమ్ముకుంటే మనం బ్రతకడం కష్టం, వ్యవసాయం దండగా, వ్యవసాయం కనుక ఇప్పుడు చేయాలిట అంటే కూలీ వాళ్ళు దొరకట్లేదు ఆ వ్యవసాయ పనులు చేయటానికి, భూమిని నమ్ముకుంటే దాని మీద వచ్చేదానికంటే కూడా ఈ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని రియల్ ఎస్టేట్కి లేకపోతే ఇంకెక్కడికో ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేద్దాం, దానివల్ల మనకి చాలా డబ్బులు వస్తాయి, దీనివల్ల ఈ పంటలు కాదు దానికంటే ఇది బెటరు అని అది కూడా ఒక వాణిజ్య వస్తువులాగా చుట్టం అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సమాజం ఏం జరుగుతుందంటే బ్యాలెన్స్ దెబ్బతింటుంది అని అర్థం. అంటే తినేవాళ్ళు పెరుగుతారు, పండించేవాళ్ళు తగ్గుతారు, తినేవాళ్ళు పెరుగుతారు, నేల తగ్గిపోతూ ఉంటుంది. అమ్మ దయచేసి మాట్లాడుకోదలుచుకుంటే బయటకు వెళ్ళండి. ఎవరైతే తాను పండించటంలోనో లేకపోతే ఉత్పత్తి చేయడంలోనో లేకపోతే దాన్ని వినిమయం చేయడంలోనో లేకపోతే అలాంటి వాటిని ప్రోత్సహించేటువంటి వాటిలో ఎక్కడా లేకుండా కేవలం తిండి తింటం మాత్రమే చేస్తాడో వాళ్ళు దొంగలు అని అంటారు అని చెప్పి మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశం 14వ భాగంలో వివరంగా ఇచ్చారు దాని గురించి. అది కూడా ఆయన చెప్పింది భగవద్గీతలో తెలియజేశారని కోట్ చేస్తూ వివరంగా భాగవతంలో కూడా దాని గురించి చెప్పారు. అంటే మనం సమాజాన్ని తయారు చేసుకోవటమే అవి మనకి ఏవైతే ఎసెన్షియల్స్ ఆహారం అనేటువంటిది వాటిని ఉత్పత్తి చేసుకోవడం అనేటువంటిది వాటికి గనక మనం పనిచేస్తే చాలా దండగా వేస్ట్ అనేది దాన్ని కూడా ఒక వాణిజ్యమయంగా మాత్రమే చూస్తాము, సమాజానికి అది చాలా చేటు అని చెప్పారు. కానీ ఒకప్పుడు ఏమిటి ఆశ్రమవాసం అంటే ప్రతి వృత్తి కూడా పవిత్రమైనది. ప్రతి ఊరు ఆశ్రమం అంటే అర్థం ఏమిటి? ఒక ఆశ్రమంకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు గురు పూజలకు వచ్చాము అంటే ఒక ఆశ్రమ వాతావరణం, ఇక్కడ పనులు జరుగుతూ ఉంటాయి,
ఏ పని ఎవరు చేస్తారు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రతి పనిలోకి వెళ్ళిపోతారు. ఉదయం అనుకోకుండా కారణాంతరాల వల్ల రాత్రి నిన్న ఎవరో ఏముంది ఇక్కడ వాలంటీర్స్ ఈ ఏర్పాట్లు చూసిన వాళ్ళు చూస్తారులే మిగతా ఏర్పాట్లు అనుకుని ఇంకో వాలంటీర్స్ అనుకున్నారు, అది వాళ్ళు చూసుకుంటారు కావాలని వీళ్ళు అనుకున్నారు. మొత్తమే జరిగింది ఏమిటంటే రాత్రి తిన్నవి ఇక్కడ అన్ని వాలంటీర్స్ పనిచేసి స్టేజ్ డెకరేషన్ ఇవి చేసినటువంటి వాళ్ళు తిన్న స్నాక్స్ అవి ఇవి ఎంగిలి పళ్ళాలు మొత్తం ఇక్కడే వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు. ఉదయం వచ్చేటప్పటికి మొత్తం డస్ట్బిన్ లాగా ఉంది ఇక్కడ వాతావరణం. అర్జెంటుగా ముందు కొంత భాగం చేసి కూర్చోబెట్టి కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రేయర్ జరుగుతూ ఉండగా మళ్ళీ వెనకవైపు పట్టాలు మొదలు ఊడ్చుకోవటాలు. ఆ ఊడ్చిన వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, మన వాలంటీర్స్. ఆ తెల్లవారుజామున పూటే మనం ఎవరినైతే ఇక్కడికి పనికి పురమాయించాం వాళ్ళు దొరకరుగా, ఆ టైంకి రారుగా వాళ్ళు, మన వాళ్ళే చేశారు. చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా బాధపడ్డారా? ఏమీ లేదు. రాత్రి వాళ్ళు అలా వదిలేశారు నాన్ సెన్స్ అనుకున్నారా? అది కూడా అనుకోలేదు. అయ్యో పాపం మందే పొరపాటు మనం అనుకున్నాం కదా, వాళ్ళు మనకి ఏమైనా చెప్పారా అని వీళ్ళు అనుకోలేదు. ఆనందంగా టకటగా అవన్నీ ఉట్టేసుకొని రెడీ చేశారు. లేదు ఇక్కడ ఏదో పని పడింది, ఏమంటే మీరు వచ్చేది చూడండి, ఆ కుర్చీ పెట్టండి అంటాం. అవతలైన పెద్ద బ్యాంకు మేనేజర్ అవ్వచ్చు, లేదా పెద్ద ప్రొఫెసర్ అవ్వచ్చు, వాళ్ళు మనకి అసలు గుర్తొస్తాయా? ఇక్కడ పని మాత్రమే గుర్తొస్తుంది. ఇక్కడ అంతా షేరింగ్, ఒకళ్ళకొకళ్ళు చక్కగా వడ్డలు చేసే చోట అక్కడ ఎవరో మనిషి అనుకోకుండా లేరనుకోండి, అయ్యో వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారే, ఉదయం ఎవరో బ్రేక్ఫాస్ట్ దగ్గర పాపం వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారని ఇంకెవరో ఇద్దరు వెళ్ళి నిన్న చూశాను వాళ్ళు వడ్డలకు పూనుకున్నారు. అంటే అందరూ కలిసి అందరికీ కావాల్సింది చేసుకోవటం, అది ఆ రోజుల్లో ఉండేది. అంటే ఏంటి, వృత్తులన్నీ ఉండేవి, ఎక్కడ అమౌంట్ రూపంలో ఏం కనబడదు. వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంవత్సరానికి కావాల్సిన గ్రాసం అంతా కూడా పంట పండించిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అసలు సంవత్సరం అంతా ఊళ్ళో ఎవరికి ఏది కావాలన్నా కమ్మరివాడు కమ్మరి పని, కుమ్మరి పని, వడ్రంగం పని, పాఠం చెప్పేవాడు పాఠం పని, వైద్యుడు తన పని, ఎవరి పనులు వాళ్ళు సమాజానికి కావాల్సినవి చేసి పెట్టేవాళ్ళు. అందరికీ కావాల్సింది మెయిన్గా ఏంటి, ఆ రోజుల్లో నీడ్స్ తప్ప డిజైర్స్ లేవు. కావాల్సింది ఇంత కూడు గుడ్డ, అది కావాల్సింది మిగతా వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. వాళ్ళు ప్రశాంతంగా జీవించారా? ఇప్పుడు మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం అనే భ్రమలో ఉన్నవాళ్ళ నిజంగా ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలుగుతున్నామా? బీపీలు షుగర్లు తెచ్చుకొని రేపు ఫ్యూచర్ ఏమిటిరా అంటూ బ్యాంకులో ఎన్ని బ్యాలెన్స్లు ఉన్నా టెన్షన్ పడుతూ జీవించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళ అప్పటి వాళ్ళ. కాబట్టి అప్పుడు ఉన్నదంతా ఏమిటి అంటే ఆశ్రమవాసము. అంటే ఆశ్రమం అంటే అర్థం ఏమిటి? త్యాగమయ్యే జీవితం. అంటే ఇంకొకళ్ళ కోసం జీవించడం అనేటువంటిది, ఇంకొకళ్ళకి ఉపయోగపడుతూ జీవించటం, అదిగో దాన్ని విద్యలు అంటారు. కాబట్టి ఆశ్రమ వాటికలుగా మలుచుకున్నట మనువు కాలము నుండి వచ్చుతున్నది. వారి గ్రామములు కేంద్రీకరణం అక్కరలేని విద్యాలయములు, అది నిజమైన విద్య వెలసిల్లటం అంటే. పరిమిత జనసంఖ్య గల గ్రామములు, దీని ముందు దానిలో ఆ మాట ఎందుకు వచ్చిందో కూడా కిందటిసారి చెప్పుకున్నాం. సత్సంతానం కోసం మాత్రమే వివాహం, ఆ వివాహం పర్పస్ జాతికి పనికొచ్చేటువంటి సంతానాన్ని అందించడమే. ఇలా మనం ఇద్దరో ముగ్గురునో కన్నవాళ్ళని చక్కగా పనికొచ్చేట్టుగా తయారు చేయాలనుకున్న తర్వాత వాళ్ళ తర్వాత స్నేహితుల వరకు మెలిగేవాళ్ళు తప్ప వాళ్ళ మధ్య శారీరకమైనటువంటి సంపర్కం ఉండేది కాదు. అప్పుడు మేము తల్లిదండ్రులని గుర్తుపెట్టుకునేవాళ్ళు, భార్యాభర్తలను గుర్తుపెట్టుకోకుండా అన్నారు మాస్టర్ గారు. మేము ఇప్పుడు పోస్టు మారింది, మాది ఏమిటి, మేము భార్యాభర్తలం కాదు తల్లిదండ్రులం. కాబట్టి తల్లిదండ్రులుగా బిడ్డలకేం కావాలో చూసుకోవడంలో తమకేం కావాలో మర్చిపోవడాన్ని భక్తి అంటారు అని చెప్పి మాస్టర్ గారు నారదభక్తులలో చోటు చెప్పారు. ఎప్పుడైతే అలాంటి జీవితం ఉంటుందో ఆ పిల్లవాడిని గారాభంగా ఎప్పుడూ పెంచేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా ప్యాంపరింగ్, బాగా గారాభం ఇప్పుడు చేసేది. వాళ్ళని మొహమాటం లేకుండా అన్ని వర్క్స్కి పెట్టేవాళ్ళు. మాస్టర్ గారు మనకు ఉపనయన సంస్కృతిని దానికి సంబంధించిన చిన్న ఉపన్యాసం ఇచ్చారు. దానిలో చెప్పారు, పరీక్ష హాల్లో కూడా వీళ్ళే పట్టుకెళ్ళి వాళ్ళ పిల్లవాడిని హాల్ టికెట్తో తీసుకెళ్ళి కూర్చోబెట్టేటువంటి వాళ్ళు, నోట్లో కూడా అన్నం కుక్కేటువంటి వాళ్ళు. మా నాయనే అంటూ వాడికి ఇంకే పనులు అప్పచెప్పకుండా చదువుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు అమ్మాయిని అబ్బాయిని ఏ పనులు లేకుండా ఒక చదువుల్లోనే పెట్టి మార్కులు ర్యాంకులు వచ్చి వాడిని తీసుకెళ్ళి రేపు పెద్ద పోస్టులో పెట్టేటప్పటికి వాడికి బిహేవియర్ చేతగాక, ఒక కూరగాయలు కొనడం కూడా చేతగాక చవట వాజమ్మలాగా తయారు చేస్తున్నారు అన్నారు మాస్టర్ గారు. ఒక్క మార్కులు చదువు అని వీడు అనుకుంటున్న దానిలో ఒక్కదానిలోనేమో 100కి 100 మార్కులు వచ్చి మిగతా అన్ని విషయాల్లో 0 వచ్చినప్పుడు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేనప్పుడు వాడు ఎలా పనికి వస్తాడు? వాడు ఎలా సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి? ఇంటికి పెద్దలు వస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. లేకపోతే షేరింగ్ అంటే మనకున్న దానిలో ఇంకోటికి మనం ఉపయోగపడేట్టుగా జీవించాలి అనేటువంటి థాట్ లేదు. ఎంతసేపటికి ప్యాకేజీలు, ఆ ప్యాకేజీకి వచ్చాక నెక్స్ట్ ప్యాకేజీకి ఎలా వెళ్ళడం, అక్కడి నుంచి అమెరికా వెళ్ళడం ఎట్లా, అక్కడి నుంచి ఇంకా ప్యాకేజీ పెంచుకోవాలంటే ఏమిటి, ఎవరినైనా తొక్కైనా సరే మనం పైకి వెళ్ళడం ఎట్లా, ఈ జీవితం అంతా నులి పురుగులాగా దానిలో కొట్టుకోవటమే తప్ప ఇంకొకళ్ళ గురించి ఆలోచించడం అనేది లేదు. ఒకప్పుడు ఏమిటి,
రోడ్డు మీదకి వెళ్ళి ఆ రోజుల్లో హోటల్స్ కూడా లేవు కాబట్టి మన ఊరి మీదుగా ఎవరైనా వెళుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని పిలుచుకొని వాళ్ళకు కూడా భోజనం పెడుతూ మనతో పాటు ఒకళ్ళకన్నా భోజనం పెడదాం, వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా. లేదా ఊళ్ళో ఎవరింటికో నలుగురు వచ్చారట అంటే వీళ్ళింట్లో గేదెలు ఉంటే కనుక చాలా చక్కగా చల్ల తీసుకెళ్ళి మజ్జిగ వాళ్ళు అడగంగానే ఇచ్చేవాళ్ళు. బిజినెస్ కాదు, ఫ్రీగా. అంటే పుష్కలత్వం అనేటువంటిది, ఒక తృప్తి అనేటువంటిది, నలుగురు షేరింగ్ చేసుకోవడం అనేది ఉన్నది. దాన్ని విద్య అంటారు తప్ప మార్కులు ర్యాంకులు కాదు. కనుక పరిమిత జనసంఖ్య అంటే అర్థం ఏంటంటే ఆ ఇద్దరు ముగ్గురు సమాజానికి పనికొచ్చేట్టుగా కన్న తర్వాత వాళ్ళ మధ్య శారీరక సంబంధం లేదు కాబట్టి ఆ రోజుల్లో జనాభా సమస్య రాలేదు అన్నారు మాస్టర్ గారు. దాంతో ఏం జరిగింది, ప్రతిదీ కూడా పరిమిత జనసంఖ్యతో ఉండేది. గురుకులములుగా వాసయోగ్యములే నిర్వహింపబడుతున్నవి. ఈ ప్రణాళికతో అప్రయత్నముగా సహజ విద్యా సంపన్నులగుతున్నారు. అంటే సహజ విద్య అంటే ఆ కుటుంబంలో పుట్టినవాడు వడ్రంగి కొడుకు వడ్రంగం పని, అలా వృత్తులు చేయడంలో నైపుణ్యం సహజంగా ఉండేది. ఇది కాక ఆ రోజుల్లో ఏం జరిగేది, మాస్టర్ గారు మనకి చెప్పారు. దేవాలయాలు అన్నింటిలో కూడా పురాణ ప్రవచనాలు జరిగేవి. ఈ పొలం పని చేసుకుని ఏ వృత్తులు చేసుకున్న వాడైనా రాత్రి అయ్యేటప్పటికి వీళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆయన ఎలా జీవించాలని పెద్దలు ఇచ్చారు, రామాయణ భారత భాగవతాలు అనేటువంటి విషయాలు చెప్పేవాళ్ళు. ఒక 100 పుస్తకాలు చదివిన దానికంటే ఒక మహనీయుడి యొక్క ఉపన్యాసం అంటే అలాంటి వాళ్ళ యొక్క టీచింగ్స్ ఒక గంట వింటే కొన్ని 100 గ్రంథాలు చదివిన నాలెడ్జ్ వస్తుంది. అంటే నాలెడ్జ్ అంటే అది వాళ్ళది కూడా అనుభవంతో కూడినటువంటిది కాబట్టి ఉత్త బుకిష్ నాలెడ్జి, పాండిత్యం, చప్పట్లు ఇది కాదు, ఎట్లా బిహేవ్ చేయాలని తెలిసేది. కాబట్టి ఆ రోజుల్లో అక్షరం రాయటం రాని వాళ్ళు కూడా చాలా గ్రంథాల్లోని విషయాలు ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలిసేది. వాళ్ళు పెద్దల గౌరవంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే సమాజం అంతా కూడా చక్కటి బ్యాలెన్స్తో అందరూ ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ కులాలు వేరైనా బాబాయ్ అంటూ లేదా ఏంట్రా బంధుత్వాన్ని కలుపుకొని మాట్లాడుకునేవాళ్ళు. అంతేకాదు కుటుంబాల్లో ఎప్పుడైనా ఏదైనా డిసిషన్ మేకింగ్లో ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో పనివాళ్ళుగా ఉన్నవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పినటువంటి సందర్భాల్లో వాళ్ళు చెబితే వాళ్ళు వినటం కూడా జరిగేది. దానికి ఉదాహరణ మాస్టర్ గారి కుటుంబమే. ఈకే గారి ఫాదర్ అనంతాచార్యుల వారు, వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఒకప్పుడు వీళ్ళ బొడ్డు కోసిన ఆవిడ, ఈకే గారికి కూడా ఆవిడ ఉండేదిట, ఆవిడ వస్తూ ఉండేదిట. ఆవిడ వీళ్ళందరి మీద కూడా అజమాయిషి నెగిటివ్గా కాదు, ఇంత రాత్రి అయినా నువ్వు ఇంటికి రాకపోతే ఎట్లా అని ఈకే గారు వాళ్ళ బాబాయ్ గారిని, నువ్వు అలా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, రాత్రి అలా ఉండకూడదు, ఇలాంటివి నేను సహించను. ఆవిడ ఇంట్లో మనిషి ఏం కాదు కదా, వాళ్ళ బంధువులు కూడా కాదు, కానీ ఆవిడ చెబితే వినేవాళ్ళుట. ఎట్లా వచ్చింది అదంతా? మనం మన పూర్వీకుల కుటుంబాల్లో కొన్ని ఇలాంటివి చూసుంటాం. అంటే వాళ్ళు కలివిడితనం ఉన్నది, ఎక్కడా వైషమ్యాలు లేవు. కాబట్టి అది నిజమైన ఆశ్రమ వాతావరణం గురుకులములు అంటే అర్థం అది. ఈ ప్రణాళికతో అప్రయత్నముగా సహజ విద్యా సంపన్నులగుతున్నారు. వారికి వృత్తులే విద్యలు. విద్యావంతులకు అక్షరాస్యతతో ఎక్కువ సంబంధము లేదు, అది నిజమైన విద్య. ఈ అక్షరాలతో ఎక్కువ సంబంధం వాళ్ళకి లేదు. సంతకం పెట్టడం వచ్చా, వాడి పేరు వాడు రాసుకోవడం వచ్చు అనుకోండి, ఏంటి దానివల్ల వచ్చేది? అది కాదుగా మెయిన్ అసలుది. వారు నదీ పర్వతారణ్య సంపదలను స్వేచ్ఛగా అనుభవించుతున్నారు. నదులలోని నీరు, వృక్షముల ఫలములు, గోవుల క్షీరాదులు, భూసారము నుండి సస్యము సుపుష్టము చేసుకుని పుష్కలముగా పురుషార్థ సాధకమైన సుఖజీవనమును సాధించుతున్నారు. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, ఈ రోజున ఒక దేశంలో ఉన్న వాళ్ళే 2 రాష్ట్రాల మధ్య కొట్టుకుంటూ ఉంటారు. ఏమిటి అంటే ఈ నీళ్లు మావి కాదు మావి, ఈ జలాలు కృష్ణా జలాలు అయితే గోదావరి జలాలు ఇంతే మీరు వాడుకోవాలి అని చెప్పి వాడి హైట్లో ప్రాజెక్టులు కట్టుకోవడం, వీడు కోర్టుకి ఎక్కడం, తన్నుకుంటూ ఉండడం. నిజానికి నీళ్లు ఎవరివి? మనం ఏమైనా సృష్టిస్తున్నామా? ప్రకృతి ఇస్తోంది, పరమాత్మ ఇస్తున్నాడు. ఇస్తున్నది మానవాళి కావలసినంత భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వీటిని నాది నాది అని కొట్టుకొని ఒక దేశవాసులే ఒక వాటర్ గురించి కొట్టుకోవడం, దానికి మళ్ళీ ట్రిబ్యునల్స్ వాటి మీద పొలిటిసైజ్ చేయడం అనేది జరుగుతుందట. అంటే మనం మనిషిగా 2 కాళ్ళతో ఉన్నప్పటికీ ఇంకా ఘోరమైన జారిపోయిన స్థితిలోకి వెళ్ళామని అర్థం. అలా కాకుండా నిజంగా మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ప్రకృతి ఎప్పుడు ఎంత కావాలో అంత ఇస్తూనే ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే భగవంతుడు తెలుసు ఆ లెక్క. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు మెయింటైన్ అవుతూనే ఉంటుంది. షార్టేజ్ అనేది ఏమీ ఉండదు. ఆ షార్టేజ్ ఎక్కడన్నా ఉంటే అది మన కకృతి వల్ల వస్తాయి, క్షామాలు వచ్చినా ఏమొచ్చినా అని చెప్పారు మాస్టర్ గారు. ఎక్కడైతే ఇందా చెప్పారు చూడండి, తినేవాళ్ళ సంఖ్య పెరిగి ఉత్పత్తి చేయటం లేకపోతే ఇలాంటి వాటిలో లేకుండా పోతారో
లేకపోతే నా పుట్టకూటి కోసమే, ఇంకోళ్ళతో సంబంధం లేదు, నా బతుకు నేను బతుకుతా, నా సంపాదన నాది, నేను ఒకళ్ళ మీద ఆధారపడట్లేదు, నా బతుకు నేను బతుకుతా అన్నవాడు దొంగ అని చెప్పారు. నేను ఎవరికి అన్యాయం చేశానండి, నేను సంపాదించుకున్నా, నేను బతుకుతున్నా, వాడు దొంగ అని చెప్పారు. అదేంటండి అంటే, నువ్వు కట్టుకుంటున్న బట్ట ఎవరినేస్తే వచ్చింది అని డబ్బులు పెట్టి కొన్నాను. నువ్వు డబ్బులు పెడితే సరే ఎవరిది వాడే నేర్చుకోండి, మీరు నెయ్యమని మానేశారనుకోండి, ఇల్లు కట్టేవాడు మేము కట్టడం మానేసామన్నాను అనుకోండి, 1.5 కోటి పెట్టి కొన్నానండి, విల్లా కొన్నానండి, 2 కోట్లు 5 కోట్లు కడితేనే ఎవడన్నా, నువ్వు డబ్బులు పారేస్తే మాత్రం ఎవడు కట్టగను అని చెప్పి మానేశారనుకోండి, పరిస్థితి ఏమిటి? అందువల్ల ఖాళీ గోటి దగ్గర నుంచి వచ్చి మనం వాడేటువంటిది తలకాయ దాకా వాడుతున్న ప్రతి వస్తువు ఉత్పత్తి సమాజంలో అవుతోందిట అంటే మాస్టర్ గారు చెప్పింది అనేక మంది శ్రమని మనం దోచుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి అన్నారు. అనేక మంది యొక్క శ్రమ ఫలితం మనం తలకి వాడుకునే హెయిర్ ఆయిల్ షాంపూల దగ్గర నుంచి ప్రతిదీ కూడా. కాబట్టి శ్రమ ఫలితం మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా సమాజానికి మనకు వచ్చేది ఇవ్వాలి. అది కూడా ఎలా ఉండాలట మాస్టర్ గారు ఈక్వేషన్ చెప్పారు. నువ్వు సమాజం నుంచి 10 రూపాయలు తీసుకుంటే ఎలా ఉండాలి అంటే దానికి 3 ఇంతలు 4 ఇంతలు నువ్వు ఇవ్వాలి అని చెప్పారు. అంటే 10 నీది ఎప్పుడు ఎక్కువ ఉండాలి సమాజంలో. నువ్వు సమాజానికి అప్పుబడి ఉండకూడదు, సమాజం నీకు అప్పుబడి ఉండాలి. అంటే 10 రూపాయల పని చేయి, 2 రూపాయలే తీసుకో అన్న. ఇది మనకు అర్థం కాదు, చవటవాదం అండి. 2 రూపాయల పని చేసి 10 రూపాయలు తీసుకోవడం అనేవాడు ఇంటెలిజెంట్ అనుకుంటాం, కానీ 10 రూపాయల పని చేసి 2 రూపాయలు ఏమిటి, అది అనుభవిస్తే తెలుస్తుంది దానిలో ఉన్న ఆనందం ఏమిటో. అది ఎక్స్ప్లెనేషన్లకు అందేది కాదు, లాజిక్లకు అందేది కాదు, చేస్తేనే తెలుస్తుంది. అది అట్లా చేసేటువంటి వాడిలో ఉండే ఆనందం కానీ, వాడిలో ఉండే పుష్కలత్వం కానీ, వాడి వెంట ప్రతిదీ ఎలా వెంటబడి పరిగెత్తుకొస్తాయి. వాడు వెంటబడక్కర్లే, కుక్కల్లాగా డబ్బుల వెంట సంపదల వెంట వాడి వెంట అన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. దాని మీద మనకు నమ్మకం లేదుట. మాస్టర్ గారు అంటారు, ఇదిగో దాని మీద నమ్మకం ఉన్నవాడెవడో వాడు నిజమైన ధైర్యవంతుడంటే అర్థం. అది రేపు నా బతుకు ఎట్లా అని భయపడేవాడు, నాకు ఇంకేం పర్లేదండి, ఇంత అమౌంట్ బ్యాంకులో ఉంది, ఇంత అమౌంట్ ఏమో పొలాల రూపంలో ఉంది, లేదా ఇలా ఉన్నాయండి, ఇలా ఉన్నాయి ఎసెట్స్ కాబట్టి ఏం పర్లేదు అనుకునేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పారు. వాడికి ఎందుకు అంటే మాస్టర్ గారు చెప్పారు, ఇన్ని ఉన్నాయి అనుకున్నవాడు కూడా వాడికి ఆకలి ఎంతో అంతే తింటాడు. 3 ఇళ్ళు ఉన్నాయండి, ఉండేది ఒక ఇంట్లోనే కదా అన్నారు. నిజంగా ఏం చేసుకుంటున్నాడు, మానసికంగా నాది అనుకోవడం తప్ప. ఆ తర్వాత దస్తావేజులు మారుతా విడిపోగానే ఆ కొడుకులో కోడళ్ళు ఎవరు ఉంటారు కదా తర్వాత అనుభవించేవాళ్ళు. నిజంగా మనకి ఎంత కావాలో దాన్ని మించింది ఏదైనా సరే ఉంటే అది మంది ఎలా అవుతుంది. ఊరికనే బ్యాంకులో ఉండి నాదనుకోవటమే. మాస్టర్ గారు చెప్పారు, ఒక కథ చెప్పారు మనకి. ఒకడు నెల కొంత బంగారాన్ని తీసుకెళ్ళి ఊరి చివర రహస్యంగా, ఆ రోజుల్లో ఏమీ లాకర్లు గీకర్లు ఏం లేవు, ఒక గుంట తవ్వి అందులో పెట్టుకున్నట్ట, దానిలో పెట్టుకొని వచ్చేవాట. నెలకోసారి వెళ్ళి వాడు సంపాదించిన బంగారం ఎవరు పెట్టుకెళ్ళాట. అలా వెళుతూ వస్తూ ఉంటే ఎవడో వాడు గమనించాడు, ప్రతి నెల వీడు ఎక్కడికో వెళ్ళొస్తున్నాడని ఎవడో ఫాలో అయ్యాడు, గమనించాడు. వాడు కాస్త తను తస్కరించాడు, అది వీడికి తెలియదు. నెక్స్ట్ మంత్ వెళ్ళేటప్పటికీ పెట్టే ఉంది, లోపల గులకరాలు ఉన్నాయి, వాడు రాళ్ళు పెట్టి వెళ్ళాడు. వీడు లబో దిబోమని ఏడుస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు అడిగారట, ఏమయ్య ఎప్పుడైనా దాన్ని తీసుకొచ్చి వాడుకున్నావా అన్నట్ట. వాడుకోలేదని, ఇంకెందుకు ఏడుస్తావు అన్నట్టు. అక్కడ రాళ్ళు ఉట్టేరేమిటి, బంగారం ఉట్టేమిటి. నాకు 80 ఎకరాల మాగాణి ఉందండి, మాస్టర్ గారు చెప్పారు, నువ్వు పొలం వాడివే తప్ప పొలం నీది కాదు అన్నారు. పొలం నీ దగ్గరకు వస్తుందే, నువ్వు పొలం దగ్గరికి వెళ్తున్నావా అని అడిగారు. నువ్వు పొలం వాడివి, ప్లస్ అది నీకు రాతకోతలో నీకు రాకముందు అది ఇంకెవరిదో పేరుతో ఉంది, రేపు ఇంకెవరి పేరుకో వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో నాది అనేటువంటి ఒక ఇల్యూజన్లో ఉన్నాం. అలా కాకుండా షేరింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి జీవితం. దీన్నే మాస్టర్ గారు మనకి ఇంకో చోటుగట్టు తెలియజేస్తూ, ఒకప్పుడు ఈ భూమి మొత్తంలో అలాగే ఉండేది అని చెప్పారు. ఒక్క భరత భూమిలోనే కాదు, ఎందుకంటే దానికి ఒక రహస్యం ఉంది. ఈ భూమి మొత్తాన్ని కలిపి, ఒక్క భారతదేశం ఒకటి కాదు, ఈ మొత్తాన్ని కలిపి భరతఖండము అంటారు. ఒక్క భారతదేశం కాదు, ఈ భూమి మొత్తాన్ని కలిపి భరతఖండం అంటారు. భరత వర్షం అది ఇంకో ప్లేన్ అనుకోండి, దీని వరకు భరతఖండం అంటారు. భరతఖండం అంటే కేవలం ఇది కాదు, ఆసియా ఖండం లాంటి ఖండం కాదు అది భరతఖండం అంటే, ఈ మొత్తాన్ని. అందుకే మనకి రఘువంశంలో వస్తుంది, రఘువంశీ మహారాజులు ఎక్కడి దాకా పరిపాలించారు అంటే ఆ సముద్ర క్షతీశానాం, సముద్రం ఎక్కడి దాకా ఉందో అక్కడి దాకా భూమి 4 జరుగులా అంటే చుట్టూ చివరికి సముద్రమేగా, మొత్తం కలిపి పరిపాలించారు. అదేంటండి రఘువంశీ మహారాజులు కోసల దేశం అంటారు. కోసల దేశం అంటే ఒక చిన్న పార్ట్ భారతదేశంలో ప్రస్తుతం, పోనీ ఒక స్టేట్ అనుకున్నాం.
అంత ప్రాంతం వారు పరిపాలించారు. భూమి మొత్తాన్ని అంటారు ఏమిటండి, అప్పుడు కూడా రాజులు లేరా? రఘువంశం కావ్యం తీస్తే కాళిదాసుది రఘుమహారాజు జైత్రయాత్ర చేస్తున్నప్పుడు రకరకాల దేశాల పేర్లు ఉన్నాయి. భారతదేశంలో 3 దేశాల పేర్లు చెబుతారు. ఈయన జైత్రయాత్ర చేస్తాడు మొత్తం. పైగా ఇది కూడా మనకు అనుమానం వస్తుంది ఏమిటంటే, జైత్రయాత్ర చేయటం అంటే సీటెక్కగానే జైత్రయాత్ర అంటే ఇంకోటి గెలవడానికి వెళ్ళటమేగా, అంటే ఆయన కూడా పవర్ మాంగరింగ్ ఉందన్నమాట, ఆక్రమించుకోవడం ఉందన్నమాట. ఇప్పుడు మీరు చెబుతున్న షేరింగ్ ఈ కథలన్నీ ఉరికినాయి అన్నమాట. మాస్టర్ గారు చెప్పారు ఏమిటంటే, వాళ్ళు జైత్రయాత్ర అంటే అర్థం ఏంటంటే, ఏ రాజ్యం వాళ్ళని కూడా కొల్లగొట్టడం ఉండేది కాదు, వాళ్ళవేం తీసుకోవడం ఉండేది కాదు, తీసుకున్న 4 రెట్లుగా ఇవ్వడం ఉండేది. విషయం ఏంటంటే, ఆ దేశాలను వీళ్ళ అధీనం అంటే వీళ్ళ అండర్లోకి ఏర్పాటు చేసేవాళ్ళు. కారణం ఏంటంటే, ధర్మ పరిపాలన చెయ్యాలి. అక్కడ ఏ రాజు ఉన్నాడో ఆ రాజే ఉంటాడు, ఆ తర్వాత వాడి బిడ్డే రాజు అవుతాడు, కానీ ప్రజల్ని ధర్మంగా పరిపాలించాలి. అది జైత్రయాత్ర పర్పస్. ఒకవేళ తేడాగా ఉంది వీళ్ళు ఊరుకోరు. అనేక చోట్ల వాళ్ళు యుద్ధం చేయకుండానే వాళ్ళకి నమస్కారం పెట్టి దయ్యారు. కొన్ని చోట్ల యుద్ధం చేయాల్సి వచ్చేది, కానీ పర్పస్ మాత్రం ఏమిటి, ధర్మబద్ధంగా మొత్తం ప్రపంచం అంతా అలాంటి ఏలుబడిలోకి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ రాజ్యం కోసల దేశమే డే టు డేలో చేసేది, కానీ మొత్తం కూడా వాళ్ళ అండర్లో నడిచింది, వాళ్ళ ఛత్రం కిందే. అలాంటి సందర్భాల్లో అప్పుడు ఎట్లా ఉండేది అని చెప్పడానికి మనకి మాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే, ఏ గ్రామానికి ఆ గ్రామం అక్కడ ఏం పండుతాయో చూసుకొని ఆ ఊరు మొత్తానికి ఒకటే పొలం. ఊళ్ళో వాళ్ళ పొలాలు కాదు, ఊరికి పొలం. ఊళ్ళో సపోజ్ 50 గడపలు ఉన్నాయనుకోండి, ఆ 50 గడపల వాళ్ళకి ఆ సంవత్సరానికి గ్రాసం ఎంత అవుతాయి, ఏవేవి ఎంత అవసరం అవుతాయి తెలుసుకొని దాన్ని బట్టి అన్నీ పండించుకొచ్చేవాళ్ళట. నెక్స్ట్ అక్కడ పండవండి, ఇక్కడ గోధుమలే పండుతాయి, బియ్యం పండుతుంటే గోధుమలే తినేవాళ్ళట. ఎక్కడ ఏం పండుతాయో అవే తినేవాళ్ళు. నెక్స్ట్ ఆ పంట పండింది, తినడం ఎక్కడ తింటారు, ఎవరింట్లో వంటిల్లు ఉండేది కదట, దేవాలయమే వాళ్ళకి భోజనం చేసే చోటు. అదే బ్యాంకు. అంటే బ్యాంక్ అంటే డబ్బులేం కాదు, తెచ్చుకున్న ధాన్యం అంతా దేవాలయంలో పెట్టుకునేవాళ్ళు. అక్కడే ఇప్పుడు మన గురు పూజల్లో ఎలా అయితే వండుతున్నారో అలా కొంతమంది వండేవాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది కూరలు తిరిగేవాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది వడ్డలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది పంటలు పండించడం చేసేవాళ్ళు, కొంతమంది ఆ పంటల్ని తీసుకొచ్చేవాళ్ళుగా ఉండేవాళ్ళు, బార్బర్ ఉండేవాడు, మిగతా కార్పెంటర్ ఉండేవాడు, అందరూ ఉండేవాళ్ళు. అందరూ భోజనానికి ఇక్కడే వచ్చేవాళ్ళు. 10 మంది ఒక చోట చేరినప్పుడు అనేక 4 రకాలుగా చేసుకొని తింటాం. వన సమారాధనకి వెళ్తూ ఉంటాం కదా, ఎవడింట్లో వాడంటే 10 రకాలు ఎవడు చేసుకోం. రోజు 4 కలిస్తే 10 రకాలు వస్తుంది. వాళ్ళందరూ రోజు చక్కగా 4 రకాల పదార్థాలతో హాయిగా తినేవాళ్ళట. డబ్బులతో పని లేదు, అందరూ అక్కడికే వచ్చి తినేవాళ్ళు. ఎవరింటికి తాళాలు ఉండేవి కాదుట. తలుపులు ఎందుకు అంటే చలి నుంచి కాపాడుకోవడానికి తలుపులు తప్ప, లేకపోతే ఎవరు దొంగతనాలు ఉండేవి కదట. డిక్షనరీలో ఉంటే దొంగతనం అనే పదం. ఎందుకంటే దొంగతనం చేసిన కర్మే ఉంది. అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అందరూ ఒకచోటే భోజనం చేస్తున్నారు హాయిగా కలిసిమెలిసి. కొట్టేయాల్సిన అవసరం ఏముంటుంది, కొట్టేయడానికి ఏముంది అక్కడిగా. వాళ్ళు సుఖంగా జీవించి ఉంటారా, ఇప్పుడు మనం సుఖంగా జీవిస్తున్నామా అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. దీన్ని లియో టాల్స్టాయ్ అనేటువంటి ఆయన కూడా ఆయన కథలో చిన్న కథ రాశాడు. అంటే భారతదేశం అంటే ఇదొకటే కథ అని చెప్పుకున్నాం. మాస్టర్ గారు కూడా మనకు చెప్పారు, యూరోపియన్ కంట్రీస్కి రష్యా వెళ్ళినప్పుడు అక్కడ చూపెట్టారట. మన సంస్కృత పదాలకి వాళ్ళకి చెబుతూ భారత్ అనే పేరు ఒరిజినల్గా మాకు కూడా ఉందండి రష్యాకి అని చెప్పారు వాళ్ళు. అక్కడ ఒరిజినల్ సంస్కృతి మాది ఇదేనండి అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు అనంతకృష్ణ గారు వెళ్ళినప్పుడు. టాల్స్టాయ్ కథల్లో వస్తుంది ఏంటంటే, వాళ్ళ దేశంలో భూభాగంలో కూడా దక్షిణ భాగం ఉత్తర భాగం 2గా ఉంటే, ఒక భాగంలో నెమ్మదిగా కమర్షియల్ మొదలైంది. కమర్షియాలిటీ అంటే ఏంటంటే భూములు కొనడం అమ్మటం, ఇది నాది అని రాసుకోవడం అనేది ఇప్పుడున్న కథ మొదలైందిట. ఒక ప్రాంతంలో ఇంకా అది లేదు. ఏ ప్రాంతంలో అయితే లేదో ఆ ప్రాంతంలో ఒక తండ్రికి కుమారుడు ఉన్నారట. ఇక్కడ కూడా నెమ్మదిగా మొదలవుతూ ఉందిట. అయితే ఆయన ఏం చేశాట, పిల్లలకి ఆ పొలం రాసి వెళ్ళాట. చెరి 10 ఎకరాలో ఏదో రాస్తే ఒకడు ఏం చేశాడు, ఇట్లా కాదు మనం ఇంకా బాగా సంపాదించాలని యావ పుట్టింది, హాయిగా బతకచ్చు దాంతో. ఇంకో ప్రాంతంకి వెళ్ళాడు, ఎక్కడైతే కమర్షియల్గా ఇంకా అవ్వలేదో ఆ భూభాగంలోకి వెళ్ళాడు. అక్కడ ఊరికి మొత్తానికి ఒకటే పొలం, అలాంటి చోటుకి వెళ్ళాడు. ఒకే దేశంలో వెళ్ళి నాకు భూమిని అమ్ముతారా, కొంటాను అన్నాడు. వాళ్ళు నవ్వుకున్నారు. భూమిని అమ్మటం ఏమిటి అన్నారు వాళ్ళు. అమ్మటానికి ఎవరిది అని వాళ్ళ ఉద్దేశం, ఇది పరమాత్మది భూమి, మందే, మనం అమ్మటం ఏమిటి, ఇది నాదంటం ఏమిటి. రామకృష్ణ పరమహంస వారు చెబుతూ ఉంటారు, ఇది నాది నాది పొలం అని భూమి అనుకుంటూ ఉంటే నవ్వుకుంటుంట పరమాత్మ. భగవంతుడు నవ్వుకునే సన్నివేశాలు అదొకటిట, వాడిదే అని. సరే ఇంతకీ నేను కొంటాను, ఎంత డబ్బైనా పెడతా అన్నట్ట.
వాడు నవ్వి డబ్బులకు కాదు మేము ఊరికినే ఇస్తామన్నట్ట. వీడు బాగా పిచ్చోళ్ళలాగా ఉన్నారే అనుకున్నట్ట. అందుకని అయితే ఇవ్వండి అన్నట్ట. ఒక కండిషన్ అన్నట్ట. వాళ్ళకి పక్కనే నది ఉంది, నది పక్కగా పొలం బ్రహ్మాండంగా భూములు ఉన్నాయి. వాళ్ళు అన్నట్ట అదిగో దూరంగా కొండలు కనబడుతున్నాయి కదా, అక్కడ దాకా మొత్తం మాదే, ఈ ఊరు పొలమే. ఓ పని చేయి, సూర్యోదయం అప్పుడు బయలుదేరు, ఇగో ఇక్కడ హద్దు నీకు, నువ్వు సూర్యాస్తమయం కల్లా మళ్ళీ తిరిగి రావాలి. ఎక్కడ దాకా వెళ్ళొస్తావో అక్కడ దాకా ఉన్నది మొత్తం నీకు ఫ్రీ అన్నట్టు. వీడికి అక్కడ దాకా పోలేడు, వీడు ఊరి హద్దు ఎక్కడ చెప్పాడు అక్కడ దాకా పోలేడు. వీడికి యావ పుట్టింది, అరే మనం వెళ్ళొస్తే మొత్తం ఇస్తారు కదా అని పరిగెత్తి 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 తిండి తినలే, మధ్యలో టైం వేస్ట్. ఒక్కప్పుడు తినబడి చచ్చిపోతామా, దాహం వేసింది, నోరు ఎండిపోతుంది, పక్కనే నది ఉంది, నీళ్లు తాగొచ్చు, ఆగలే. అమ్మో దానికి కూడా టైం, ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు. మనం చూద్దాం చూడండి, పిల్లలకి 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్, ఇప్పుడు గురు పూజలు ఏమిటి, నాన్ సెన్స్, చదువుకో అంటే చెడగొడుతున్నాం అని అర్థం. పాపం బాగుపడాల్సినటువంటి వాడిని ఎక్కడికి తీసుకొస్తే వాడు బాగుపడతాడో అలాంటి చోట్లకి తీసుకొస్తే టైం వేస్ట్ అనుకుంటున్నావుట అంటే. సరే మొత్తానికి వాడు పరిగెత్తి 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 నిజంగానే ఆ చివరి హద్దు దాకా పోయాట. హద్దు దాకా వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 అయింది. ఏదో ఉదయం 6ంటికి బయలుదేరితే వాడు మళ్ళీ ఇంకా 6ంటికల్లా సూర్యాస్తమయం అవుతుంది, అప్పటికల్లా రావాలి, ఇంకా 3 గంటలే. ఇంకా వాడు జెట్ స్పీడ్లో వచ్చాడు, మరి ఎట్లా వచ్చాడో వచ్చాట చివరికి. ఇక్కడ మొత్తం కావాలని యావుంది, వచ్చి ఏదో కబడ్డీ ఆటలో అలా ఎగిరి ఆ లైన్ మీద చేయి పెట్టినట్టు వీడు పెట్టిన హద్దు మీద అలా చేయి పెట్టాట. టాల్స్టాయ్ ఇక్కడ రాస్తాడు, ఇంకా చేయి లేవలేదు, అక్కడే 6 అడుగుల గోత్తవి అని పూడ్చిపెట్టారు అన్నారు. ఎక్కువ రాయరు వాళ్ళు, షార్ట్ స్టోరీ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే లోకంలో కూడా ఎంత సంపాదించామనుకున్నా చివరికి వాడి ప్లేస్ అదే, దానికి హద్దేమిటి. కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో ఎంత కావాలో అంత నిజంగా వాడుకునేవాడికి ఈ నీళ్లు కానీ షార్టేజ్ ఏమీ ఉండవు, పుష్కలత్వం పరమాత్మ ఎప్పుడూ ఇస్తాడు. కాబట్టి వాళ్ళు కొట్టుకోటాలు లేవు, నిజమైనటువంటి సమృద్ధితో వాళ్ళు జీవించారు. అందుకే ఏం చెప్పారు, సుఖజీవనమును సాధించుకున్నారు అన్నారు. దాచుకునవలసిన ఆవశ్యకత లేక పంచిపెట్టుచూ జీవించుతున్నారు. ఇంకో రహస్యం ఇక్కడ, ఎప్పుడైతే అలా జీవించారో, ఊరు మొత్తాన్ని ఒకటే పొలం జీవించారో అక్కడ పంటలు పండుతాయి, పంటలు పండకపోవటం ఉండదు. ఎప్పుడైతే భూమిని అమ్మగా గౌరవించారో, ప్రకృతి మాతగా గౌరవించారో ఎంత కావాలో అంత ఇస్తుంది. ఇదే వేదిక మీద రామనామ క్షేత్రంలో మాస్టర్ గారు మాట్లాడుతూ, రామకోట ఉత్సవాల్లో ఈకే గారు ఒకసారి ఎక్కువ రైతులు కూర్చొని ఉన్నారు. ఆయన అప్పుడు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఈకే గారు ఈ భూమిని గురించి చెబుతూ ఆయన చెప్పింది ఋగ్వేదంలోని ఒక మంత్రంతో పోల్చి చెబుతూ రామాయణంలోని అంశాన్ని మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, హలము అంటే నాగలిట, హలముతో దున్నటానికి వీలు లేని భూమిని అహల్య అంటారట. ఎప్పుడు అలా ఉంటుంది అంటే, మంచి ఎండాకాలంలో మేలో ఈ భూమి ఎలా ఉంటుంది, రాయిలాగా గట్టిలా ఉంటుంది. అహల్య రాయిలాగా పడి ఉంది అంటే అర్థం అదిట. అలాంటి ఎండాకాలంలో ఎవడైనా కూర్చొని భూమిని దున్నుతారా, దున్నరు. ఇలా ఉంటే ఆ తర్వాత నెమ్మదిగా తొలకరి జల్లు పడిందిట. అంటే మాన్సూన్ అంటాం కదా మనం, జూలైలో ఎప్పుడో మాన్సూన్ అంటాం, ఆ టైంలో మళ్ళీ మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి అంటాం. దాంతో తొలకరి జల్లు పడిందిట. అంటే ఏం జరిగిందిట, ఒక ముందు నీలమేఘం ఏర్పడింది ఆకాశంలో సూర్యుడి వల్ల, అంటే నీరు ఆవిరై. అంటే సూర్యవంశంలో నీలమేఘశ్యాముడైన రాముడు పుట్టాట. తర్వాత ఏం జరిగిందిట, తొలకరి జల్లు పడిందిట. అంటే రామపద స్పర్శ తగిలిందిట. ఎవరికి, ఈ రాయిలాగా ఉన్న భూమికి, అంటే అహల్యకి. అహల్య శాప విమోచనం అయిందిట. అంటే ఆవిడ కాస్త రాయిలాగా ఉన్న ఆవిడ చైతన్యవంతురాలయ్యింది. అంటే భూమికి యాక్టివిటీ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు రైతులందరూ, దుక్కి విత్తు నాటుతారు. అలా దున్నుతూ ఉంటే దొరికిందిట నాగేటి చాలు, అంటే సీత. అంటే అర్థం ఏంటి, మొక్క నాటితే విత్తనం నాటితే మొక్కలు వచ్చినాయి. అంటే అమ్మవారు, ప్రకృతి సంపద, సస్య సంపద. అంతటితో పెరగవు, చిన్న తొలకరి జల్లుకే మొత్తం పంట ఎలా వస్తుంది. ఈ లోపల ఇంకా పూర్తిగా వానలు పడట్లే, ఎండలు ఉంటున్నాయి. ఎండా వాన కలిస్తే ఏం జరుగుతుంది, ఇంద్రధనస్సులు వస్తాయి. ఆ ఇంద్రధనస్సే శివధనస్సుట. ఇందులోకి కారు మబ్బు వచ్చిందిట. అంటే దట్టంగా వాన కురవాలి, పడుతుందన్నమాట పెడపెడామని. ఒక్కసారిగా ఇంద్రధనస్సు విరిగిందిట. అంటే శివధనుర్భంగం జరిగిందిట. కుండపోతగా వర్షం, అంటే మేఘం ఖాళీ అయింది. అంటే రాముడు సీతను వివాహం ఆడాట.
అక్కడ మాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే, ఎప్పుడైతే భూమిని అమ్ముకోవడం కాకుండా నమ్ముకుంటారో, అంటే భూమిని భోగ వస్తువుగా కాకుండా ఒక తల్లిగా భావించి ఉంటారో, ఎక్కడున్నా రాముడు వస్తాడు, లంకలో ఉన్నా రావాల్సిందే సీత కోసం. ఏదైతే ఈ రోజున మనం ఈ భూములు కాదు మనకి పనికిరావు, పిల్లల్ని అమెరికాలకు పంపించుకోవాలి, ఇంకేదో చేసుకోవాలి, అమ్మిబారై అనుకుంటున్నామో, ఆ తర్వాత ఆ బతుకులన్నీ ఎంత కుక్క బతుకులుగా ఉన్నాయో, ఏ రోజు ఊడబెరుగుతాడో జాబు తెలియదు, లేదా వీడు ఎక్కడ పనిచేయాలో తెలియదు. మావాడు అమెరికా అని చెప్పుకోవడం తప్ప వాడు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నాడో ఇంకెక్కడ పనిచేస్తున్నాడో దాన్నంతా చెప్పుకోవడమే తప్ప. మాస్టర్ గారి ఆడియోలు ఉన్నాయి, వినొచ్చు. వెళ్ళొస్తున్నాం కదా, చూస్తున్నాం, మా అల్లుడు అమెరికా ఇలా చెప్పుకుంటుంటారు, అక్కడ వీళ్ళు చేస్తున్న పనులు ఏంటో నేను కళారా చూసి వచ్చానని చెప్పారు. ఈకే గారు ఆయన వినొచ్చు మన ఆడియోస్లో. అప్పుడు కాదు, అప్పుడే ఉంది అది, ఇప్పుడే కాదు. కాబట్టి వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పారు మాస్టర్ గారు, పూర్వం అలాంటి గ్రామాలు శుభ్రంగా పండేవి, కరువు ఉండేది కాదు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు ఎక్కడైనా ఏదైనా ప్రమాదం వాటిల్ని పంటలు పండలేదనుకోండి, ఇంకో ప్రాంతం వాళ్ళకి, ఒక గ్రామం వాళ్ళకి, ఈ గ్రామం వాళ్ళు స్వయం సమృద్ధం, ఏ గ్రామానికి ఆ గ్రామం, వీళ్ళు వాళ్ళకి ఫ్రీగా పంపించేవాళ్ళట. డబ్బులకు కాదు, డబ్బులనే మాట లేదు అసలు. వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉంది కదా, నెక్స్ట్ ఇయర్కి దాచుకుందాం, ఆ దరిద్రం లేదు అప్పట్లో. వీళ్ళు వాళ్ళకి పంచేవాళ్ళట తీసుకెళ్ళి. అలాగే వీళ్ళకి ఏదైనా అవసరమైంది వాళ్ళు పంచేవాళ్ళట. వీళ్ళు కేవలం ఒక్కటి మాత్రమే ఇంకో చోటు నుంచి తెచ్చుకునేవాళ్ళ ప్రతి సంవత్సరం, ఏమిటంటే ఉప్పు. అది సముద్ర ప్రాంతం దగ్గర దొరుకుతుంది కాబట్టి, వాళ్ళకి అన్ని పండవు కాబట్టి మిగతా అందరూ వాళ్ళు ఉప్పు తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న పదార్థాలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది ఒకప్పటి జీవనం. ఏదైతే అలా ఉందో దానివల్ల భూసారం ఉంటుంది, పంటలు పండడం ఉంటుంది. ప్రజలకే కాక వారి సంపద పశుపక్ష్యాదులకు కూడా సరిపోతున్నది. ఈ విధములైన ధర్మ మార్గములచే భరత భూమి వైదేశికులకు వాసయోగ్యమై ఉండి దుర్భేద్యముగా కూడానున్నది. విదేశీయులైనటువంటి వాళ్ళకి ఈ భరత భూమి చాలా బాగుంది, ఇక్కడ నివసించడానికి అనిపించింది, కానీ దుర్భేద్యముగా కూడా ఉంది. ఎందుకని ఇక్కడున్న ఈ రకమైన గ్రూప్ లివింగ్ ఎక్కడైతే బృంద జీవనం ఉన్నదో, ఆ రకమైనటువంటి నీడ్స్ మాత్రమే సాటిస్ఫై చేసే జీవితంలో గడుపుతున్నారో, వీళ్ళని ఎట్లా వీళ్ళలో విభేదాలు సృష్టించాలి, వీళ్ళలో వీళ్ళ కలతలు ఎలా రేపటం, దీన్ని మనం హస్తగతం చేసుకోవటం ఎట్లా అనేటువంటి వాళ్ళకి చేతగాల. వారి ధర్మపు టల్లికను తెగకొట్టనిచో విదేశీయులకు అచ్చట స్థాయి చిక్కదు. వైజ్ఞానికమైన ధర్మ నిరోధమును కల్పించి గోడ కట్టనిచో వారి భూమి వైదేశికులకు లొంగదు. వైదేశికుల బోధలను వారు లెక్క చేయుట లేదు. లెక్క చేయవలన్నచో వారి బోధలపై విశ్వాసము లేని వర్గమును ఒకదానిని వారిలోనే పుట్టించి పెంచవలను. మరి మన దేశం వాళ్ళ హస్తగతం కావాలంటే ఏ రకంగా చేయగలరు? ఇక్కడ వచ్చి ఎవరితో ఏం మాట్లాడినా అందరూ హాయిగా జీవిస్తున్నవాడు వాడి మాటలు ఎక్కడ నమ్ముతారు? కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి, ఇక్కడిలో ఉండే జనాల్లోనే కొంతమందికి ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం సడలించాలి, వాడి మాటలని నమ్మేట్టు చేయాలి, ఇక్కడ వాళ్ళంటే నమ్మకుండా ఉండేట్టుగా తయారు చేయాలి. అలా పుట్టిస్తే మాత్రమే, అలా పుట్టించి ఒక వర్గాన్ని, అప్పటి నుండి వారి భూమి యందు ఇతరులకు స్థిరమైన వాస్తవ్యత ఏర్పడును. అప్పుడు మాత్రమే వాళ్ళ చెప్పు చేతల్లో కొంతమంది ఉండి మాటలు వింటూ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకొని హస్తగతం చేసుకొని ఆ వంకతో నెమ్మదిగా ఇక్కడ చోటు సంపాదించి ఈ దేశం నెమ్మదిగా తమ హస్తగతం చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. స్వామిత్వము నిలపటకు విదేశీయులకు సాధ్యపడును, అంటే అజమాయిషీ చెలాయించడానికి అప్పుడే కుదురుతుంది అని. దానికి గాంధార రాజ్యమున విద్యాపీఠము స్థాపించడం చక్కని అవకాశము. ఎప్పుడైనా సరే ఒక థాట్ ప్రొవోకింగ్, వాళ్ళ థాట్స్ని ఇంకోళ్ళు ఎక్కించి ఆ థాట్స్ ద్వారానే ఏదైనా చేయగలరు. కాబట్టి ముందు మొట్టమొదటి చెడగొట్టాలంటే ఎక్కడ చేయాలి? ఎడ్యుకేషన్ ఫీల్డ్ని చెడగొట్టాలి. కాబట్టి అలా చెడగొట్టి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని పక్కదారి పట్టించడం కోసం కావాల్సిన విద్యాలయాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అది కూడా ఎక్కడ చేశారు? ప్రస్తుత గాంధార దేశం, కాబూల్ అని ఏదైతే అంటున్నామో ఆ ప్రాంతం అన్నమాట. అది ఎప్పుడు మొదటి నుంచి కూడా మన దేశంలో భాగం కాదని చెప్పారు మాస్టర్ గారు. ఆ గాంధార రాజ్యంలో విద్యాపీఠాన్ని స్థాపించడం చక్కని అవకాశం. సువర్ణ అభిమానమును సంపూర్ణముగా వినియోగించుకుని సామర్థ్యము చూపవలను. శకుని యొక్క తండ్రి అయిన సువరుడు అక్కడ రాదు కాబట్టి అతని యొక్క ఇది మనం ఇది తీసుకోవాలి, అతను నెమ్మదిగా ఉపయోగించుకోవాలి అతని అభిమానాన్ని. ఈ భూమి యందుల యువతీ యువకులను కొందరిని భేదబుద్ధిని అవలంబింపజేసి తమ విద్యాపీఠమున క్రమశిక్షణ కలిగింపవలను. ఈ భూమి అంటే భరత భూమి. భారతదేశంలో ఉన్న యువతీ యువకుల్లో కొంతమందిలో భేదభావం సృష్టించి వాళ్ళని లాగి వాళ్ళకి మనం అనుకున్నటువంటి విద్యా విధానాన్ని నమ్మజూపి ఇదే నిజమని చెప్పి చెప్పాలి. ఆ విద్యాపీఠమున భారతీయ యువకులకు ఉన్నత స్థానము కల్పించి
వారి చేతనే కార్యము సాధింపవలను. చూడండి, పదవులకు ప్రాకులాడటం అనేది భారతీయుల్లో ఉన్నది కాబట్టి ఉన్నతటువంటి పెద్ద పెద్ద పోస్టులు ఇస్తాం, ప్రొఫెసర్లు అది ఇది అన్నాం అనుకోండి, అరే అక్కడికి వెళ్తే తొందరగా జాబ్స్ వస్తాయిట. దానిలో ప్లాన్గా వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ధృతరాష్ట్రుణ్ణి అలాగే కంసుణ్ణి ఇలాంటి వాళ్ళని వాళ్ళ వశంలో పెట్టుకున్నారు. అందుకని ఏం చేశారు, వాళ్ళ విద్యాపీఠంలో చదువుకున్న వాళ్ళకి వీళ్ళ కొలువుల్లో పెద్ద పోస్టులు ఇస్తారు. దాంతో ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఏంటి, అరే మనం ఇలాంటి పోస్టులోకి వెళ్ళంటే అక్కడ చదువుకుంటే వస్తుందిట. అక్కడ జరిగేది ఏమిటి, పూర్తిగా నిజమైనటువంటి మనువు దగ్గర నుంచి అప్పటిదాకా వస్తున్న స్రవంతిని చెదరగొట్టేటువంటి అసలైన విద్యా విధానం కాకుండా అక్షరాస్యతని విద్యా విధానం పేరుతోనూ వాడికి నిజమైన వృత్తులకు దూరంగా వెళ్ళేట్టుగాను ఇప్పుడు జరుగుతుంది అదే కదా. వాడి వృత్తి వాడు నామోషిగా ఫీల్ అవుతున్నాడు, వాడి వృత్తిలో వాడికి ప్రవేశం లేదు. రేపు ఏదో వెళుతున్నాడు ఏదో జాబులు అని, అదేది కూడా నిజమైనటువంటి ప్రొడక్టివిటీ ఉన్నది కాదు. దాంతో ఎప్పుడు వాడు గెట్ అవుట్ అని అమెరికా వాడనగానే వీడు వస్తాడు, వీడికి ఏం చేయాలో తెలియదు. పండించరా తెలియదండి, తింటం మాత్రమే తెలుస్తుంది, మిగతావి రాకుండా పోతుంది. కొన్ని అంశములలో భరతభూమి ప్రజలు గొర్రెల వంటి వారు చెబుతున్నారు వాళ్ళు. ఇదంతా వాళ్ళ ప్లాన్ అంతా ఏం జరుగుతుందో చెబుతున్నారు ఇక్కడ. ఒకడు పోయిన దారి వెంట సంప్రదాయం ఏర్పడును, ఆలోచన లేకయే 10 మంది ఆ మార్గమున పోవుదురు. ఎందుకు వాడు అలా పోతున్నాడా, వాడు పోయాడు అమెరికా, వాళ్ళ అబ్బాయి పోతే మనం పిల్లవాడు పోతే అట్లా. మన ఇంట్లో అద్దెకున్నవాడు పిల్లవాడికి మెడికల్ సీట్ వచ్చి వాడు చదివిస్తే నా పిల్లవాడిని మెడిసిన్ చదివించకపోతే ఎట్లా, నాన్నో నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న వాడిని తీసుకెళ్ళి డొనేషన్ కట్టేలా మెడికల్ సీట్ ఇప్పించి చదివించడం. వాడు అమెరికా పోతున్నాడు అందరూ నువ్వు కూడా పో. నాన్న నాకు అసలు ఏమీ నాలెడ్జ్ లేదు, లేదా నాకు ఇంట్రెస్ట్ లేదు వాటిలో, మూసుకో వెళ్ళు సంపాదించు అంతే. నువ్వు సంపాదించావా లేదా ముఖ్యం తప్ప ఇవన్నీ కాదు. అందుకని ఏం చేస్తున్నారు, పెళ్లి చూపులప్పుడు కూడా ప్యాకేజీ అంతా చూసుకొని ఇస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు కొట్టుకు రావడం, విడాకులు అవుతున్నా అయితే ఇంకోటి తీసుకొని చేసుకుందాం అంటే పూర్తిగా కూడా ఒక జంతువుల కంటే ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు. అది ప్యాకేజీ తర్వాత లీకేజీట. అంటే మనం ఒక వస్తువుని తెచ్చుకుంటే ఆన్లైన్లో ఎప్పుడన్నా ఆర్డర్ తెచ్చుకొని మాకు నచ్చలేదని వెనక్కి ఇచ్చినట్టుగా పెళ్ళిళ్ళు కూడా ఆ రకంగా మారిపోయినాయి. అంటే పూర్తి పాశ్చాత్య నాగరికత అన్నమాట. అంటే అసలు దానిలో ఒక సిగ్గుపట్టం కానీ ఇదేమిటో డెలికసీ ఫీల్ అవ్వడం కానీ ఏమీ లేదు, చాలా మామూలుగా. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకు పుట్టిన బిడ్డల పరిస్థితి ఏమిటో, ఒక బిడ్డలు పుట్టుంటే వాళ్ళ సైకాలజీ ఎలా తయారవుతుంది, ఒక అమెరికన్ కల్చర్ లాగా తయారైపోయి రేపు మనం ఇంకెవడన్నా పెళ్లి చేసుకుంటే ఈ బిడ్డల పరిస్థితి ఏమిటి, మీరు తీసుకోండి కావాలంటే తీసుకోండి నాకు అక్కర్లేదు. చాలా మామూలుగా నవమాసాలు మోసిన తల్లి కూడా నాకు అక్కర్లేదు మీరే తీసుకోండి అంటుంది. అంటే ఎక్కడా కూడా హృదయం అనేటువంటిది పనిచేయడం అనేది లేకుండా ఓన్లీ మేధస్సు అనేదే పనిచేస్తూ పూర్తి మెకానికల్గా పూర్తిగా కేవలం లైఫ్ అంటే ఏమిటి అంటే ఎంజాయ్మెంట్, నేను అనుకున్నట్టుగా అవతలవాడు వింటే నాకు ఓకే టర్మ్స్, లేకపోతే లేదు. దాన్ని జీవితం అంటారా? అది నిజమైన స్వేచ్ఛ అంటే అర్థం అదే. నిజమైన మనశ్శాంతి ఆ కుటుంబాల్లో ఉంటుంది. మాస్టర్ గారు ఫారిన్ కంట్రీస్కి ఎన్నోసార్లు వెళ్ళారు కదా, అక్కడ అందరూ కూడా ఏడుస్తూ మొత్తుకుంటూ వాళ్ళంతా వాళ్ళ జీవితాలన్నీ కూడా పరమ ఘోరమైనవి, వాళ్ళు ఇక్కడికి ఎప్పుడన్నా వస్తే ఏమి జీవితాలు మేవి, అందరూ ఎంత కళకళలాడుతూ హాయిగా జీవిస్తున్నారు, చక్కటి కుటుంబ జీవనం ఉంది, ఎంతమంది మీరంతా అని వాళ్ళు ఆనందపడుతూ ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమిటి ఆ దేశాల్లోకి వెళ్ళి మనం కూడా వాళ్ళు ఏదైతే విసిగి వేసారి ఘోరము మా జీవితాలు మేము బాగుపడాలని ఇక్కడికి వస్తున్నారో, ఏది వాళ్ళు వద్దనుకున్నారో అవన్నీ ప్రయోగాలు చేసి విసిగి వేశారున్నారో వాటిని మనం పట్టుకుంటూ ఉన్నాం ప్రస్తుతం. అలా ఉండటాన్ని నాగరికత అనుకుంటున్నాం, అలా ఉండటాన్ని నిజమైన జీవితం అనుకుంటున్నాం, అది చాలా అడ్వాన్స్డ్ అనుకుంటూ భ్రమపడుతూ ఉన్నాం. ఇక్కడ చదువుతున్నారు, ఒకడు పోయిన దారిని వెంట సంప్రదాయం ఏర్పడను, ఆలోచన లేకయే 10 మంది ఆ మార్గమున పోదురు. ఒక అంశమున మాత్రము బ్రహ్మావర్తపు ప్రజలు కుక్కల వంటి వారు. ఇది మనం కాదు, వాళ్ళు అనుకుంటున్న మాటల్ని ఇందులో ఇచ్చారు, ఆ రోజుల్లోనే అనుకున్నారు వాళ్ళు. ఉన్న విషయం ఒకరికి పదవి కల్పించినచో కక్కురుతిపడు బుద్ధి వారికి కలదు. ఒక పదవి పడేస్తానంటే దేనికైనా రెడీ. ఎముక ముక్కకై ఒక కుక్క వెంట పలు కుక్కలు చేరి పెనుగులాడును. అట్లే ఒకడు పొందిన పదవిని చూసి భారతీయులలో 10 మంది చేరి ఆకర్షింపబడుదురు. ద్రవ్యలోభము, పదవీలోభము, యాచక బుద్ధి భరత జాతికి వెన్నంటి ఉన్న గుణములు.
తొలుత కొందరు యువకులను గుప్పెట నేరవలను. అట్టి యువకులను గురించి వృత్తాంతమును దాశనాయకులు సేకరించిరి. మొట్టమొదటగా శకుని పనిన వ్యూహమును ఉపయోగించుకొనవలను. వీళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఇది గాంధార దేశం వాళ్ళకు కూడా టోపీ పెట్టే ప్లాన్లో ఫారినర్స్ ఉన్నారు యవనులు. శకునికి అధికార తృష్ణ పుట్టినది. దాన్ని ఆధారముగా కొని హిమాలయ ప్రదేశం అందలి చెంచుల కోయల యువకులను సమీకరింపవలనని వారు నిశ్చయించరి. వాయవ్య పర్వతారణ్యములలో ఒక యుద్ధ శిక్షణా కేంద్రమును ఏర్పరిచిరి. వేల కొలది పార్వతీయ యువకులు ఆకర్షింపబడిరి. వారిని సమీకరించి యవనుల యుద్ధతంత్రము నేర్పుటకు తరగతులు ప్రారంభించిరి. వాయువ్య దిశలోనే కనుమలలో అరణ్యసీమనందు దుమ్మి యుద్ధములు, విలువిద్య, కత్తిసాము, కర్రసాము, ఈటల యుద్ధము నేర్పబడుతున్నవి. అచ్చటి కోయలను చెంచులను భరతజాతిచే నిర్లక్ష్యము చేయబడి అణగదొక్కబడుతున్నారని నినాదములు పుట్టించి లోయలలో ప్రతిధ్వనింపజేసిరి. నిజానికి స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు హాయిగా హిమాలయ అరణ్యాల్లో. మిమ్మల్ని వాళ్ళందరూ వదిలేశారు, మిమ్మల్ని పట్టించుకోకుండా చేశారు, మీరు మీ నిర్లక్ష్యం చేయబడ్డ వాళ్ళు అని కొత్తగా మన నినాదాలు సృష్టించారట అక్కడ. నిజానికి కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? పుట్టిన తర్వాత ఎక్కడ పెరిగాడు? వెళ్ళి నందగోకులంలో. ఎందుకు అక్కడ పెరిగాడు మనకు మాస్టర్ గారు ఇచ్చారు దీనిలో. అంతకుముందే ఆ భూములన్నింటినీ కూడా అసలు వ్రజ అనేటువంటి పేరే విడవబడ్డవి అని అర్థంట. వ్రజ గ్రామములు అంటే అవన్నీ కూడా విడవబడ్డం అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ ఫ్రీ అని. గవర్నమెంట్ తన కంట్రోల్లో పెట్టుకోవడం కాకుండా వాళ్ళని స్వేచ్ఛగా హాయిగా అందరూ చక్కగా కలిసిమెలిసి ఇందాక చెప్పుకున్న గ్రామ జీవనంలాగా జీవించండి, మీరు మళ్ళా మాకు తిరిగి ఏమీ ఇవ్వక్కర్లేదు అని పెడితే అలాంటి గ్రామాలు 5,000 గ్రామాలని నందుడి అండర్లో ఉంచి చక్కగా చూసుకోమని వసుదేవుడు ఇచ్చాడు. వసుదేవుడు అలాంటి యజ్ఞాన్ని ఆయన మొదలుపెట్టాట. అలాంటి యజ్ఞ కార్యక్రమం ఆ భూమిని తన భూమిని పంచి చక్కగా మీకు ఎవరి అండర్లో మీరు ఉండక్కర్లే, హాయిగా స్వేచ్ఛగా జీవించండి అని. అట్లా ఒకప్పుడు అందరూ జీవించారు. అలా అరణ్యాల్లో ఎవరైతే ఉండి జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి వాళ్ళు హాయిగానే ఉన్నారు, మీరందరూ విడిచిపడ్డ వాళ్ళు, మిమ్మల్ని అందరూ కూడా నిర్లక్ష్యం చేశారు అని చెప్పి వాళ్ళల్లో భేదభావాలు సృష్టించి తమ దేశం మీద వాళ్ళకి నెగటివిటీ వచ్చేట్టు చేసి అక్కడ వాళ్ళని సమీకరించి వాళ్ళకి యుద్ధంలో ట్రైనింగ్ ఇచ్చి యవనుల యొక్క యుద్ధతంత్రాలను కూడా వాళ్ళకి నేర్పి ఫ్యూచర్లో మేము యుద్ధం చేస్తాం ఏది భారతీయుల మీద, మీరందరూ కూడా సైన్యంలో చేరి ఇది చేస్తే మీకు ఉన్నత పదవులు ఇచ్చి మిమ్మల్ని నాగరిక ప్రపంచానికి పరిచయం చేసి మీకు ఆ సుఖజీవనం మీకు కూడా ఇస్తాము. ఇవన్నీ ఎవడు చేశాడు? శకుని చేశాడు. శకుని వీళ్ళు పట్టుకున్నారు. ఇంకా ఇక్కడ చెబుతూ ఉన్నారు, హిరణ్యధనస్సు అనబడు కోయరాజును దళములకు అధిపతిగా నియమించి కుటిల నీతిలో సుశిక్షితుని చేసిరి. అతడే కోయల కుటుంబములను ప్రోత్సహించి సమీకరించి వాస్తవ్యతలను ఏర్పరచెను. అతని కుమారుడుకు ఏకలవ్యునకు అప్పుడే 1 సంవత్సరం వయస్సు నిండినది. ఏకలవ్యుడు ఫాదర్ ఇదంతా చేశాడు, ఎందుకంటే వాడి కొడుకుని చివరికి రాజుని చేయాలి ఎట్లయినా అనేటువంటి దాంతో. పైగా ఏం చెబుతున్నాడు, వాడు కోయరాజులు దళాలకు అధిపతిగా పెట్టిన వాడు కుటిల నీతిలో సుశిక్షితం చేశాడు. కుటిల నీతి అంటే అర్థం ఏమిటి? ధర్మబద్ధమైనటువంటి నీతి కాదు, అది పేరులో నీతి ఉంటుంది అంతే, అది నీతి కాదు. అటు దాసనాయకులు శకునిచే అరణ్యములలోని కలప కొట్టించుటకు అధికారము పొందిరి. కోయలకు చెంచులకు వాసయోగ్యములైన గృహములతో గ్రామ నిర్మాణము చేసిరి. హిరణ్య ధనస్సుకు ఒక దివ్య భవనము కట్టించిరి. అందుకు రత్నసింహాసనమును ప్రతిష్ఠించి అతనిని అభిషేకించి పార్వతీయులకు రాజుగా చేసిరి. యవన దేశము నుండి రత్నకిరీటమును తెప్పించి పట్టాభిషక్తుని చేసిరి. అతడు నిత్యము సభ చేసి కొండ జాతులకు ఇట్లు పాఠమును నేర్పుతున్నాను. వాడికి ఒక బిల్డింగ్ కట్టించారు, ప్యాలెస్. వాడికి తీసుకొచ్చి ఒక రత్న సింహాసనం తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. నువ్వు వీళ్ళకి రాజు అని అనౌన్స్ చేశారు. చేసేటప్పటికి కుక్కలాగా వాడు వీళ్ళకి తోక ఊపుతూ ఇక్కడ ఉండేటువంటి తన దేశీయులనే వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి రోజు సభలు ఏర్పాటు చేసి చెబుతున్నట్ట, ఈ భూమి వారు మన జాతిని అణగదొక్కుతున్నారు. ఇట్టి శతాబ్దములలో మీకు కావలసిన వసతులను కల్పింపలేదు. ఇన్ని శతాబ్దములలో మీకు కావలసిన వసతులు కల్పింపలేదు. నిన్ను వెనుకబడిన జాతిగా యుగముల తరబడి త్రొక్కించిరి. ఈ పరిస్థితి నుండి మన జాతిని తప్పించి మన అధికారమును మనము స్థాపించుకునవలను. మన జాతి క్షేమమునకై పాటుపడుతున్న దేశ నాయకులు, యవన నాయకులు విశాల బుద్ధి కలవారు. ఏది ఇక్కడ వాళ్ళు కాదుట విశాల బుద్ధి, ఆ దేశాల వాళ్ళకి విశాల బుద్ధి ఉందిట. ఎందుకు? వీడికి బిల్డింగ్ కట్టి ఇచ్చారు, వీడికి ఇది ఇచ్చారు. వీళ్ళకేం చెబుతున్నాడు, మన జాతి అణగదొక్కారు, మన జాతి ఉద్ధరింపబడుతుంది, మీరు నా వంట ఉండండి అంటాడు.
అక్కడ ఉద్ధరింపబడుతోంది వాళ్ళు కాదు. వాడు మీకు నేను రిప్రజెంటేటివ్ని అంటాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? న్యాయం చేకూరింది అంటాడు. ఎప్పుడు వీడి పిల్లాడికి పదవులు వచ్చినప్పుడు, వాళ్ళందరికీ వచ్చినప్పుడు కాదు. ఇది మీకు వేరే కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. ఇది వింటూ ఉంటే మనకు చాలా విషయాలు లోపల అర్థమవుతూ ఉంటాయి ప్రస్తుతం. కాబట్టి ఎవరికి న్యాయం చేకూరుతూ ఉంది, వాడు ఎవరి కోసం పాటుపడుతూ ఉన్నాడు. ఈ కథలు ఇందులో నిజంగా ఏం జరుగుతూ ఉంది? మసిపూసి మారేడుకాయ అంటారు. ఇక్కడ నిజంగా వాడి పబ్బం గడుపుకోవడానికి, వాడి అధికార తృష్ణ కోసం ఇక్కడ ఉండేటువంటి సాధువులైనటువంటి మామూలు వాళ్ళని తీసుకొని వాళ్ళలో లేని భావాలు సృష్టించి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేట్టు చేయటం అన్నమాట. ఇంకా ఏం చెబుతున్నాడు? మానవాభ్యుదయమే వారి లక్ష్యము, ఎవరిదిట ఫారినర్స్ది. వాళ్ళు మన కోసం పాటుపడుతున్నారు. మనకై వారు తమ ప్రాణములనేను ధారపోయేటుకు బద్ధకంకుడనే ఉన్నారు. యుద్ధ విద్యలు వీళ్ళకి నేర్పుతున్నారు. వీళ్ళతో మనకు పోరాటం పెడతారంటే భారతీయులు కొట్టుకుంటారు. వాడి చొక్కా నలగదు, వాడు ఎవడు రాడు, ప్రాణాలు పోయేది మనవాళ్ళవే. మాస్టర్ గారు చెబుతారు, కర్రలు వచ్చినాయిట, కొట్టుకున్నాయిట. కర్రలు బుర్రలు ఓడినాయిట, కర్రలు గెలిచినాయిట. ఇక్కడ చదువుతున్నారు. ఇంకా మనము కూడా యవనుల సమదృష్టిని మన భూమి వారికి నిరూపింపవలను. పూర్వము గర్గ మహర్షి శివుని గురించి తపస్సు చేసెను. ఆ దినములలో హిమాలయ సీమల యందు చరించుతున్న యవనుడొకడు అతనికి ప్రాణమిత్రుడయ్యను. శివుని వరప్రసాదమున జన్మించిన మహాబలశాలి అయిన గర్గపుత్రుని తనకు దత్తపుత్రునిగా నిమ్మని ఆ యవనుడు కోరెను. గర్గుడు అంగీకరించెను. తన పుత్రుని చిన్ననాటి నుండి యవనపుత్రునిగా పెంచి పెద్దవాణిని చేశాను. వేదాంగముల యందు, శబ్దశాస్త్రమునందు, ఖగోళ శాస్త్రమునందు, గణితమునందు నిపుణునిగా చేసి హిమాలయముల యందే విడిచి మరలిపోయాను. ఆ యువకుడు యవనుని రక్షణమున పెరుగుచు తాను యవనపుత్రుడని నమ్మెను. తండ్రి అతనికి కాలయవనుడిని నామకరణం చేశాను. వారిని ఆహ్వానించి గాంధార విద్యాపీఠము వారు యవన దేశమునకు పంపిరి. అంతతడు రాజనీతి యుద్ధతంత్రములందు నిపుణుడయ్యను. సువర్ణునితో శకునితో సన్నిహితత్వం సంపాదించెను. అంతర్దేశీయ వాణిజ్యమునకు బాట నేర్పరిచెను. వాయవ్య సీమలలో యుద్ధ శిక్షణమును నిపుణత చూపిన వారిని యవన భూమికి పంపి కాలయవనుని సైనిక దళముగా సమీకరించిరి. వారికతడు దివ్య భవనములు ఏర్పరిచి అధికారముతో భోగభాగ్యములతో గౌరవించెను. కోరినప్పుడు గాంధార రాజును పురస్కరించుకొని భరతభూమి యందు యుద్ధమును పాల్గొనడానికి వారు సిద్ధపడుతున్నారు. శ్రీకృష్ణుడికి పేరు పెట్టిన వాళ్ళ ఎవరు? గర్గ మహర్షి. ఆ గర్గ మహర్షి కుమారుడే కాలయవనుడు. కాబట్టే కాలయవనుడు కృష్ణుడి మీదకి దండయాత్రకి యుద్ధం మీదకి వస్తే ఆయన పరిగెత్తి దాక్కుంటాడు గుహలో. అక్కడికి వస్తాడు, ముచ్చుకుందుడి వల్ల మరణిస్తాడు. ఈయన సంహరించలేడా? గురుపుత్రుడు కనుక తను సంహరించకూడదు, అందుకని సంహరించలేదు అనేది కూడా మళ్ళా మాస్టర్ గారు మనకి ఇచ్చారు నవలా సప్తకంలో ఇంకో చోట. అయితే అతనికి ఆ విషయం తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడే ఇంకో యవనుడు అడిగితే ఇచ్చేశారు. ఆ యవనుడు కుమారుడుగా పెరిగాడు. వాడు ఇతన్ని ఉపయోగించుకొని ఇతన్ని ఒక పావుగా వాడుకొని ఇతనికి యుద్ధ శిక్షణలు ఇచ్చి ఇదే దేశం మీదకి దండయాత్రలకు పంపించడం అనేది చేశారు, వాడి నాయకుడిగా పెట్టి. శకుని హస్తినలో వేశ్యల వాణిజ్యమునకై అమాత్య పదవి నాశించిన కేసిని బట్టి కారాబద్ధులు చేసి అటుపైన కొంతకాలమునకు వానితో వేగలేక యవన విద్యాపీఠం వారికి శకునిగా పంపాను. వీడు యవన వేశ్యలను తీసుకొచ్చి వాళ్ళతో బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? కేసి అంటే కంసుడి తమ్ముడు. వాడు అక్కడి నుంచి ముందు జైల్లో పెట్టాడు. ఎందుకు అంటే వీళ్ళ సిస్టర్ని ఇచ్చాడు కదా ధృతరాష్ట్రుడికి. అందుకని ధృతరాష్ట్రుడి దగ్గర సిస్టరు ఉండగా కాపురం బాగుండాలి, యవన వేశ్యల జోలికి వాడేళ్ళి వాడు ఎలాంటి వాడు ధృతరాష్ట్రుడు మనకు పురాణ పురుషుల్లోనే మాస్టర్ గారు ఓ చాప్టర్లో ఎప్పుడు అనంతకృష్ణ గారు చెబుతూ ఉంటారు తమాషగా. అందులో వర్ణిస్తారు. ఎక్కడ వాచ్యంగా డైరెక్ట్గా వాచ్యంగా చెప్పరు మాస్టర్ గారు, కానీ సూచన. అసలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అనమాట ధృతరాష్ట్రుడిని. ఒక దారుమయ సోపాన పంక్తిని ఎక్కుతూ ఉన్నట్ట, వెతుకుతూ ఉన్నాయట కాళ్ళు ఎక్కేటప్పుడు. ఒక బాగా మామిడి పండ్ల లాంటి ఇవి కలిగినటువంటి కర్కశ దేహంతో ఉన్నాడు. తక్కువవాడు కాదు వాడు, గుడ్డివాడే. కానీ వాణ్ణి అతిలోక సౌందర్యవతి అయినటువంటి ఒక పరిచారిక చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంది. పట్టుకొని తీసుకెళ్ళడానికి అతిలోక సౌందర్యవతి ఎందుకు అంటే అక్కడ వాడి క్యారెక్టర్ ఏంటో చెప్పడం. సో వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసు కాబట్టి అక్కడ యవన వేశ్యల బిజినెస్కు కేసీ వచ్చాట అంటే తన చెల్లెలి సిస్టర్ కాపురం ఏమవుతుందో అని చెప్పి వాడిని అక్కడి నుంచి అలాంటివి సాగనివ్వకుండా ఉండడానికి శకుని ఏం చేశాడు అంటే వాడిని జైల్లో పెట్టించాడు.
పెట్టినా కూడా వాడితో వేగలేకపోయాట. ఎందుకంటే వాడు అక్కడ ఉండి కూడా అలాంటి పనులు చేస్తున్నాడని అర్థం. జైల్లో నుంచి కూడా చేస్తాడు. జైల్లో నుంచి కూడా చేస్తూ ఉంటారని మనం వింటుంటాం చూడండి. అక్కడి నుంచి మొత్తం కథలడుతూ ఉండేవాడు ఆ బ్యాచ్. అందుకని వాడితో వేగలేక వాడిని ఏం చేశాడు, మన దగ్గర ఎందుకు ఈ కంపంతా అని చెప్పి ఆ యవనుడు ఎలాగో విద్యాపీఠం పెట్టారు కదా, అక్కడ మొత్తం కూడా పరమ ఘోరమైనటువంటి విద్యా పేరుతో కామశాస్త్రం అది అని పెట్టి ఎన్నడో నేర్పటం. కాబట్టి అక్కడికి పంపారు వాడిని. అక్కడ వాడు గురువై కూర్చొని ఈ విద్యలన్నింటికి ఆచార్యుడే కూర్చున్నాడు. అక్కడికి పంపించారట. వారిని పిలిపించి యవన గురువులు కాలయవనుడి అంగరక్షకునిగా శిక్షణమిచ్చుటకు యవన దేశమునకు పంపారట. ఎవరిని? ఆ కేసుని వాళ్ళు కూడా. పరాశరుని దగ్గర విద్యాభ్యాసమునకై చేరిన సాందీపని మిత్రుడు బృహస్పతి వక్రబుద్ధి. పరాశరుని వద్ద విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళలో సాందీపుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనే తర్వాత గురువు అయ్యాడు. బలరామకృష్ణకు 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకుంది అక్కడే. అతని క్లాస్మేట్ మిత్రుడు ఒకడు ఉండేవాట, బృహస్పతి అని. అతని వక్రబుద్ధిట. అతను అప్పుడే యవన దేశాలకు యాత్ర చేసి వస్తూ ఉండేవాట. అతని పాండిత్యమునకు కుటిల బుద్ధికి ముగ్ధులైన యవనులు యవన గురువులతో పరిచయం చేసిరి. వారు అతనిని ఆదరించి తరువాత కాలమున కాలయవనుడి కొలువులో మంత్రాంగమునకు వినియోగించిరి. వాడిని మంత్రిగా పట్టుకెళ్లారు. కాలయవనుడు అతనిని తన దళాధికారి అయిన నిగళ యవనునితో పాటు స్థానం ఇచ్చాను. అక్కడ మంచి బ్రహ్మాండమైన పోస్ట్ ఇచ్చాడు. వేదాంగముల యందు పురాణ సంహిత యందు నిరుక్త విద్యయందు సాటిలేని పండితునిగా తీర్చిదిద్దెను. విద్యయందు లోపములు ఉన్నవని జనబాహుళ్యమునకు నచ్చునట్లు బోధించు విధానము నేర్పాను. వేద విద్యలో లోపం లేవు, అలా ఉన్నట్లు అలా ఎలా క్రియేట్ చేయాలో ఆ రకమైన టాలెంట్ నేర్పారట వాడికి. వేదమందలి పదజాలమునకు స్వతంత్రముగా అర్థములు చెప్పి నిరూపించే పద్ధతిని కూడా నేర్పాను. మనకు మంత్రజాలంలో చాలా హాస్యం పుడుతుంది. అక్కడ చాలా హాస్యంగా వాళ్ళు అసలు వేదంలో ఉన్న పదాలు తీసుకెళ్ళి పరమ చండాలమైనటువంటి పిచ్చర్థాలన్నీ వాళ్ళు ఎలా తెలివిగా లాగారో అవన్నీ తెలియజేస్తారు మనకు అక్కడ. తమ కుటిల తంత్రమునకు అనుగుణముగా నూతనమైన నిరుక్త రచనను ప్రారంభింపజేసిరి. నిరుక్తం అంటే ఎటిమాలజీ, ఒక్క పదం అది ఎలా పుట్టింది దానికి సంబంధించినటువంటి చెప్పేది. వాడు కొత్తది మొదలుపెట్టాడు, అసలుది కాకుండా ఇంకో రకమైన తెలివితేటలతో మొదలుపెట్టాడు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి, అవే చాలా పెద్ద పెద్దవి చదువుకొని అదే మన సంస్కృతి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందు సంస్కృత పదములు పెక్కులు యవన పదముల నుండి పుట్టినట్లు నిరూపించు ప్రాతిసాఖ్యను భాషాశాస్త్రముగా మలచెను. ఫొనెటిక్స్ అంటాం, అలా సృష్టించారు. పూర్వయుగములలో యవనులు భరతభూమిపై దండెత్తినప్పుడు ప్రసాదించిన విజ్ఞానమే వేదములుగా రూపొందినదని గ్రంథరచన చేయించెను. ఇప్పుడు కూడా మన హిస్టారియన్స్ అదే చెబుతారు. వింధ్యకు దక్షిణమునున్న ప్రజలు భరతభూమికి ఆదిమ నివాసులనియు యవనులు బ్రహ్మావర్తమును ఆక్రమించుకొని తమ నాగరికతను వేదధర్మముగా నిలిపిరనియు ఆదిమ నివాసులను దస్యులుగా దక్షిణమునకు పారతులనియు ఇతిహాస నిర్మాణము చేయించెను. ఇప్పుడు మన ఆర్యన్స్ ద్రవిడియన్స్ అనేదైతే చెబుతున్నామో ఈ సిద్ధాంతం అంతా మొదలుపెట్టించారు. అంటే ఒరిజినల్గా ఈ భారతీయులు ఎవరో వాళ్ళందరినీ ఫారినర్స్ వచ్చి ఎడగొట్టారట సౌత్ ఇండియాకి. వాళ్ళే ద్రవిడులు, ఇప్పుడు ద్రవిడులు చెప్పేదంతా. అంటే సృష్టించారు, ఇదేం లేదు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే వేదం వచ్చింది ఈ దేశానికి అని. ఈ సంప్రదాయం గాంధార విద్యాపీఠమున నెలకొల్పుటకై బృహస్పతిని పీఠమునకు ప్రధానాచార్యునిగా రక్తశర్మాయను బిరుదనామముతో నియమించను. ఈ ఎవరైతే సాందీపని మిత్రుడిగా ఉన్నాడో, పరాశరుడి దగ్గర కూడా విజయం అభ్యసించాడో, ఆ బృహస్పతిని వాడిని తీసుకొచ్చి రక్తశర్మ అనే పేరుతో ఆ బిరుదనామంతో ఏ విద్యాపీఠం అయితే నెలకొల్పారో భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదికగా ముందు బ్రెయిన్ వాష్ చేసి కొంతమందిని వర్గభేదం పుట్టించడానికి పెట్టినటువంటి ఆ ఎడ్యుకేషన్ సెంటర్ని వాళ్ళు ఏదైతే పెట్టారో గాంధార దేశంలో, దానికి మెయిన్ హెడ్గా వాడిని పెట్టారు. అది ఎప్పుడు ఏర్పడిందిట? శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి దినమున యవన విద్యాపీఠము స్థాపింపబడెను. కరెక్ట్గా శ్రీకృష్ణుడు ఏ రోజున ఆయన ఈ భూమి మీదకి అవతరించాడో అదే రోజున ఈ విద్యాలయం కూడా స్టార్ట్ అయ్యింది. ఇది మనం ఉన్నది పురాణ పురుషుల్లో. మంత్రజాలంకి వెళ్ళేటప్పటికీ 6వ నవలకి వెళ్ళేటప్పటికీ మనకు తెలుస్తుంది. ఈయన పెరిగి పెద్దవాడైన తర్వాత కృష్ణుడు, ఈయనకు ఎంత వయస్సు ఆ విద్యాపీఠం కూడా అంతే వయస్సుగా, ఈ లోపల ఎన్నో బ్యాచెస్ వచ్చేసినాయిగా, చాలా పొల్యూట్ అయ్యేదిగా. అలా పొల్యూట్ అయినటువంటి ఈ దేశాన్ని ఎంత జాగ్రత్తగా మళ్ళా అంతకు ముందు స్థితికి తీసుకురావడానికి, ఇక్కడున్న వర్ణాశ్రమ ధర్మాల్ని సంరక్షించడానికి, మనువు దగ్గర నుంచి ఇక్కడ ఏ రకమైనటువంటి గ్రూప్ లివింగ్ చక్కటి సంస్కృతి విలసిల్లుతుందో అది మళ్ళా ఇక్కడ నెలకొల్పడానికి ఆయన చేసిన కృషి ఏమిటనేది మొత్తం మన మంత్రజాలంలో చదవచ్చు.
అంటే కృష్ణుడు అనగానే కాసేపు అంతసేపటికి కృష్ణుడు అనగానే ఆయన ఏదో జోవియల్ పర్సన్, ఎప్పుడు కూడా ఎంజాయ్ చేశాడు మనం అనుకునేది కొంతమంది అని. రాధాదేవి అంటే ఏంటో తెలియక వీళ్ళకి, రాధాదేవి ఆయన అత్తయ్య, ఈయనకంటే 16 ఏళ్ళు పెద్దది. ఆవిడ ఎవరో కాదు, సాక్షాత్తు ఆయన మాయ అమ్మవారు. ఆవిడే అలా వచ్చింది, వాళ్ళు లీలగా వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు వేరు కాదు. అది అసలు ఏమీ తెలియకుండా ఆయన ఏదో లవర్ బాయ్ అన్నట్టుగాను ఏదో చాలామందిని ఎంజాయ్ చేశాడు, ఏంటేంటో పిచ్చివాగుళ్ళు. ఇదిగాక తన చదువుకున్నాం అని అనుకుంటూ భ్రమపడేటువంటి వాళ్ళు భూకృష్ణార్జున వాళ్ళంతా కూడా రాముడు ఏమి ఆచరించాడో అది చెయ్యాలి, రాముడు చేసినట్లు చెయ్యాలి, కృష్ణుడు చెప్పినట్లు వినాలి. అంటే కృష్ణుడు ఏదో చెప్పాడు తప్ప చేయలేదన్నట్టు. అంటే మహాఘోరం అన్నమాట, అంతకంటే ఇంకోటి లేదు. రాముడుగా వచ్చింది కృష్ణుడుగా వచ్చింది వేరువేరా. పోనీ ఈ అవతారం అంటే కృష్ణుడు ఏం చేశాడో తెలియక, ఏమి ఆచరించి చూపెట్టాడో తెలియక 16,000 మందిని కూడా ఆయన రాచకన్యల్ని, గోపికల్ని కాదు వివాహం ఆడింది. గోపస్త్రీలతో ఆయన ఉన్న సమయంలో ఆయన వయస్సు చిన్నపిల్లవాడు, 11 ఏళ్ల వయస్సులో అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళా వెళ్ళలేదు. నరకాసురుని వధించినప్పుడు అక్కడ చెరబట్టి ఉంచినటువంటి క్షత్రియ కన్యలు ఎవరైతే ఉన్నారో 16,000 మంది, అప్పటి కట్టుబాట్ల ప్రకారం మమ్మల్ని ఎవరు వివాహం చేసుకోరు, అంతేకాదు మాకు నారదుడు ఉపదేశించాడు, మాకు హృదయంలో నిన్నే భర్తగా మేము కోరుకున్నాం, మమ్మల్ని వివాహం చేసుకోవాల్సింది అన్నారు. వాళ్ళు ప్రాధేయపడితే ఆయన వివాహం చేసుకున్నాడు. అది కూడా మనకు మాస్టర్ గారు శ్రవలా సప్తకంలో మనకు అందించారు. వాడి ప్లాన్ ఏంటంటే ఈ భరత భూమిని మనం డైరెక్ట్గా జయించలేము అని ప్లాన్ చేసి, నరకాసురుడు అనేటువంటి వాడు, వాడిది ప్రాగ్జ్యోతిషపురము అంటారు. తెలియక చాలామంది ప్రాగ్జ్యోతిషపురం అంటే ప్రస్తుతం అస్సాం ప్రాంతం అని చెప్పుకుంటుంటారు. కాదు, ప్రాక్ అంటే తూర్పు, భారతదేశానికి తూర్పు దిక్కుగా వేరే దీవులు వాడివి. వాడు ఈ భారతదేశాన్ని కబళించాలి అంటే మన వల్ల కాదు, ఇది ఇన్ని రకాల మాయలు అవన్నీ తెలిసిన వాడికి కూడా మన వల్ల కాదని అర్థమై ఒక్కసారిగా చేయలేము, దీన్ని ప్లాన్డ్గా దీన్ని అంతా అంతరింపజేయాలి. ఇక్కడ సుక్షత్రియ కుటుంబాలు ఉన్నాయి, మళ్ళా సుక్షత్రియ రాజులు అలాంటి కుటుంబాల్లో ఉన్న స్త్రీలను చేసుకుంటున్నారు, కాబట్టి మళ్ళీ మంచి సంతానం కలుగుతోంది. కాబట్టి రాజులు మంచివాడు పుట్టకుండా నిర్వీర్యం చేయాలంటే వాడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి సుక్షత్రియ కన్యలు దొరకకుండా చేయాలి. అప్పుడు వాళ్ళకి సుక్షత్రియ కన్యలు దొరక్కపోతే ఇక్కడ మంచి వంశంలో మంచి రాజులు లేక పుట్టేవాళ్ళు చెత్తసురుకు పుడతారు, అప్పుడు ఈజీగా ఈ దేశాన్ని కబడించవచ్చు, ఒక్క రోజులో అవ్వదు అని లాంగ్ ప్లాన్ పెట్టుకొని వాడు ఏం చేశాడంటే సుక్షత్రియ కన్యలందరినీ కిడ్నాప్ చేసుకెళ్ళాడు. అది వాడు చేసేది. ఇదంతా మనకి ఇచ్చారు నవలా సప్తకంలో. మనం పుస్తకాలు కొన్ని ర్యాక్స్లో పెట్టడం కాకుండా ఇప్పుడన్నా అందరం కలిసి వారానికి ఒక రోజు, ఒక వారం మన సెంటర్లో చదువుకుంటూ ఉంటే మనకు తెలియాల్సిన విషయాలన్నీ తెలుస్తాయి. అంత తెలియాలనే ఇచ్చారు. అసలు మన సంస్కృతి ఏంటి, మన దేశం ఏమిటి, ఎలా సంరక్షించాడు కృష్ణుడు అనేటువంటి వాడు, ఈ దేశాన్ని ఆయన ఎలా కాపాడాడు. ఒక భారతీయుడిగా పుట్టి ఆయన దేవుడు అనేది కాసేపు మర్చిపోయి పక్కన పెట్టి ఆయన మనలాగా ఒక సోదర భారతీయుడు ఈ దేశం కోసం ఆయన ఎంతగా పాటుపడ్డాడు అనేటువంటిది మంత్రజాలం తెలిస్తే మనకు చదివితే తెలుస్తుంది. ఆయన ఏ రోజున ఈ భూమి మీదకి అవతరించాడో అదే రోజు స్థాపించబడింది. దీని వర్ణన కొద్దిగా ఒక 2 నిమిషాలు. యవన శిల్పమయములైన దారుమయ నగ్న స్త్రీ చిత్రములతో అలంకరింపబడిన సింహద్వారములతో వాతాయనములతో యవనికలతో మెరిసిపోవచ్చున్న 4 అంతస్తుల దారుమయ భవనమునందు స్థాపింపబడిన ఆ విద్యాలయమున మొట్టమొదటగా ఉపాధ్యాయగణము 1 సంవత్సరము సుశిక్షితము చేయబడెను. అన్ని నగ్న చిత్రాలు, ఫ్రీ సెక్స్, ఎట్లా పడితే అట్లా ఎవరితో అయినా ఉండొచ్చు. ఇది అక్కడ ఎడ్యుకేషన్. ఎవడైతే అవి విని అక్కడ కొంతమంది పరిగెత్తి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళడం, ఆ తర్వాత తీసుకొచ్చి ధృతరాష్ట్రుడి దగ్గర, కంసుడి దగ్గర పెద్ద పోస్టులో వాళ్ళని పెట్టడం. అంటే ఏ దేశంలో అయితే ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఇంకెక్కడా లేని చక్కగా బట్టకట్టుకోవడం నిండుగా తెలిసిన జాతి ఉందో, ఈ దేశంలో కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, నిండుగా బట్ట కట్టుకోవడం మానేసి వాళ్ళలాగా బట్టలు కట్టుకొని తిరుగుతూ దాన్ని నాగరికత అనుకుంటూ ఉన్నాం. అంటే ఎంత సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్నది సాధిస్తూ వస్తున్నారు. ఏ సెల్లు పట్టుకున్నా కూడా విశృంఖలత్వంగా దానిలో ఏవి కావాలంటే అవన్నీ ప్రసార వేటుగా వాళ్ళు చేయగలుగుతున్నారు. గవర్నమెంట్ వాడిని కంట్రోల్ చేసేలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. మంత్రజాలం చదివితే అప్పటికి ఇప్పటికీ ఏం తేడా లేదు. అప్పుడు కృష్ణుడు రక్షించాడు, ఇప్పుడు మనం రక్షించబడటం కోసమే గ్రంథ రూపంలో మాస్టర్ గారు మనకు అనుగ్రహించారు ఎలా జీవించాలో, వాటిని మనం ఎలా రక్షింపబడవచ్చు, నిజమైన జీవితాన్ని ఎలా గడపవచ్చో ఈ గ్రంథాల్లో ఇచ్చారు. దీని కంటిన్యూషన్ మరలా ఇంకా ఉన్నది ఈ అధ్యాయంది, అది రేపు మనం చూస్తాం. వాసుదేవ.